श्रीमद्भागवती गाथा रहस्यार्थ प्रकाशकम् संशयोन्मूलनचिणम् कृष्णं वन्दे जगद्गुरुम्। ललितस्कन्धरम् कृष्णमूलम् सुकालापाभिरामम् मञ्जुलताशोभितम् सुवर्णसुमनसुज्ञेयम् सुन्दरोज्ज्वलवृत्तम् महाफलम्बु विमलव्यासारवालम्बुनैः वेदयन् भागवताख्य कल्पतरुः उर्विन् सद्विजश्रेयमयी सर्ववेदार्थतत्त्वज्ञम् वेदार्थप्रतिपादकम् पुराणसारसर्वज्ञम् कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। ఇక్కడ దాకా చెప్పుకున్నాం, కల్పవృక్షం దాకా ఇక్కడి నుంచి చెప్పాలి. ఇప్పుడు అవతారాల్లో శ్రీరామ అవతారం గురించినటువంటిది చెప్తున్నారు ఇక్కడ. అందులో మనం ఉదయం కొంచెం చెప్పుకున్నాం. తన పాదమును ఆశ్రయించిన వారు దుఃఖములు అను చీకట్లను పారద్రోలు సూర్యుడు అని చెప్పుకున్నాం. దశరథుని యజ్ఞశాల యొక్క ముంగిలి యందు నిలిచిన కల్పవృక్షము. తర్వాత రాక్షస వంశమును అరణ్యమునకు అగ్నిహోత్రము అన్నాడు. రాక్షస వంశము అనేటువంటిది ఒక అరణ్యమైతే, అరణ్యంలో అడవిలో ఉన్న వృక్షాలు బాగా పెరిగి ఎండిపోతే ఆ వృక్షాలు ఒకదానికోటి ఆ కొమ్మలు రాసుకుని అగ్ని పుట్టి ఆ దావాగ్ని అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నింటినీ కూడా దహించి వేస్తుంది. అలాగా రాక్షస వంశం అనేటువంటి అరణ్యానికి ఈయన అగ్నిహోత్రం వంటి వాడు. పూర్తిగా అంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేటువంటిది, తర్వాత ఆశ్రితులైనటువంటి వారిని రక్షించడం అనేటువంటిది, ఇది శ్రీరామ అవతారం యొక్క ప్రధానమైనటువంటి అంశం. అంటే భగవంతుడు ఎప్పుడు అవతారంగా దిగి వచ్చినా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పాడు కదా. ధర్మ సంస్థాపనం ప్రధానమైనటువంటిది. అది శిష్ట రక్షణం అనేటువంటి అందులో ఒక భాగం, దుష్ట శిక్షణ ఇంకో భాగం. శిష్ట రక్షణలో ఆయన ఎంత పూర్ణిమ చంద్రుని వంటి వాడు. తర్వాత పాదములను ఆశ్రయించిన వారి యొక్క దుఃఖములు అనేటువంటి చీకటిని పారదోలేటువంటి సూర్యుడు అటు పక్కన చెప్పాడు. తర్వాత కల్పవృక్షం, దశరథుని యజ్ఞశాల యొక్క ముంగిలేందు కల్పవృక్షం. రాక్షస వంశం అనే అరణ్యము, దానికి మాత్రం అగ్నిహోత్రం వంటి వాడు దహించి వేస్తాడు అన్నాడు. మనకు శ్రీమద్ రామాయణంలో ఆయన రాక్షస సంహారం చేసేప్పుడు ఎలా ఉన్నాడు అనేటువంటిది, ఖరదూషణాదులు ముఖ్యంగా 14,000 మంది రాక్షసులు, మహాభయంకరులు, బలవంతులైనటువంటి వాళ్ళు ఒకేసారి ఆక్రమించారు. ఆ ఘట్టం మనం శ్రీమద్ రామాయణంలో వాల్మీకి రామాయణం చదువుకుంటుంటే మనకే అసలు ఒళ్ళు జలధరిస్తుంది. మనం రామాయణం అంతా చెప్పుకున్నాం, వాల్మీకి రామాయణం, అందులో ఈ ఘట్టం చదువుకున్నాం. అప్పుడు ఆ రాక్షసులు ముందు ఏమనుకున్నారంటే, ఒక మానవుడు తర్వాత చూస్తే చాలా సుకుమారులా ఉంటాడు,
అందుకని శూర్పణఖ వెళ్ళి తన ముక్కు చెవులు కోసేశారని చెప్పినప్పుడు కూడా సుకుమారవు అంది వీళ్ళిద్దరి గురించి, రామలక్ష్మణుల గురించి. సుకుమారవు మహాబలం అంది. మళ్ళీను ఇదేమిటి, రెండు సుకుమారంగా ఉన్నాడని ఒక పక్క చెబుతూ వాళ్ళిద్దరూ రామలక్ష్మణుడు ఇంకొక పక్కన మహాబలవు. వాళ్ళు మహాబలవంతులు, కానీ కనిపించడం చాలా సుకుమారంగా కనిపిస్తారు. రెండు ఉన్నాయి వాళ్ళలో అని శూర్పణఖ చెప్పింది రావణాసుడి దగ్గరికి వెళ్ళి. ఆ లక్షణాలన్నీ ఎలా వర్ణించింది తమాషాగా. ఫలమూలాసనవు దాంతవు, వాళ్ళిద్దరూ కూడా ఫలమూల ఆసనవు, ఫలములు మూలికలు పళ్ళు దుంపలు తినేటువంటి వాళ్ళు పోని. దాంతవు దమం అనేటువంటిది, సెల్ఫ్ కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు. ఎన్ని లక్షణాలు దేవుడు వర్ణించింది. విచిత్రం ఏమిటంటే రాక్షసులు మనం భక్తులమైనటువంటి వాళ్ళం ఆయన వర్ణించి ఇది చేసినటువంటిది పెద్ద విశేషం కాదు. రాక్షసులు అయినటువంటి వాళ్ళు కూడా ఆయన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు కానీ ఆయన వర్ణించినప్పుడు కానీ అసలు వాళ్ళు, మనం ఈ శ్లోకం ఎప్పుడు చదువుకుంటాం, ఈ శ్లోకాన్ని నిత్యం చదువుకుంటాం మనం. ఆ శ్లోకంలో మనకి ఆ వర్ణన చేసింది వాళ్ళని శూర్పణఖ. వాడు తరుణవు రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ అని చెప్పింది. ఎవరు నీకు ఇలా చేశారంటే వాళ్ళు మానవులే కానీ మామూలు వాళ్ళు కాదు అని ముందు అక్కడే హింట్ ఇచ్చింది రావణాసుడికి. రాక్షసులు మిగిలిన వాళ్ళకి కూడా అది దానివల్ల తెలిసింది వాళ్ళకి. అందుకని కరదూషణాదుల ముందు అక్కడ జనస్థానంలో ఉన్నారు కదా వాళ్ళు ఏమనుకున్నారంటే మనం 14,000 మంది ఉన్నాం, వాడు ఒక్కడున్నాడు, మా అయితే 2 ఉన్నారు, వాళ్ళని ఎంతసేపు అని అనుకున్నారు. వాళ్ళు పొరపాటు పడ్డారు. రాముడు వాళ్ళని వెళ్ళి అటాక్ చేయలేదు. వాళ్ళు శూర్పణఖ ఈ రకమైనటువంటి జరిగిందని, అంతేకాకుండా ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరినీ ఋషులు చాలామందిని వాళ్ళకి ఋషుల్ని హింస పెట్టడం, కొంతమందిని చంపేసి వాళ్ళ మాంసం తినడం, ఇవంతా అలాంటి పనులు చేసినటువంటి మహాభయంకరమైన రాక్షసులు వాళ్ళు దండకారణ్యంలో. నిజానికి దండకారణ్యం వాళ్ళ ప్రాంతం కాదు, వాళ్ళ సొమ్ము కాదు, అది అరణ్యం వాళ్ళ సొమ్ము ఎలా అవుతుంది. కానీ వాళ్ళు దాన్ని ఆక్రమించి అక్కడ ఋషులు తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళ చోటుకి వాళ్ళు వెళ్ళి వాళ్ళ తపోభంగం చేయడమే కాకుండా వాళ్ళని హింసించడం, చంపి తినేయడం, ఇవన్నీ కూడా చేశారు. అయితే అక్కడ ఋషుల్లో వాళ్ళు తలుచుకుంటే వీళ్ళు భస్మం చేయగలరు, కానీ వాళ్ళు తపస్సు చేసుకుంటున్నారు. వాళ్ళు ఆ తపస్సు చేసుకునే వాళ్ళ కోపం, అది అవతల వాళ్ళని భస్మం చేయడం లాంటి పవర్స్ వాటిని ఉపయోగించరు, అలా చేయరు, వాళ్ళు ఇష్టం లేదు. ఎందుకంటే ఆ పని చేయవలసినటువంటి వాడు దిగి వస్తాడని వాళ్ళకి తెలుసు. ఆ రాక్షసుని వాళ్ళ యొక్క దుష్టత్వాన్ని వాడన్నిటినీ కూడా చేసి శిక్షించి సంహరించేటువంటి వాడు, ఈ తపశ్చర్యలు చేసుకుంటూ లోక హితం కోసం తపస్సు చేసేటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాడు వస్తాడని తెలుసు అక్కడికి. అందుకని రాక్షసులు అక్కడ ఋషులు ఆ రాక్షసుల్ని వాళ్ళు భస్మం చేయాలి. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణుల్ని పంపించమని అడగడం అనేటువంటిది అక్కడే అసలు. నిజానికి విశ్వామిత్రుడు వాడిని తలుచుకుంటే క్షణంలో భస్మం చేయగలడు. అంతకు ముందైతే విశ్వామిత్రుడు అలా చేసి ఉండేవాడేమో, ఎందుకంటే ఆయన పరిపాలకుడు, మహారాజు. కానీ ఆయన తన యొక్క ప్రవృత్తిని మార్చుకుని
తపస్సు చేసుకుంటూ ఋషి అయి రాజర్షి అయి బ్రహ్మర్షి కూడా అయ్యాడు. అందువల్ల ఆ పని తనది కాదు. అందువలన ఆయన రామలక్ష్మణుని పంపించమని దశరథుడిని అడిగింది. సరే, అదే కాకుండా తర్వాత హయ్యర్ పర్పస్ అంటే తర్వాత జరగవలసినటువంటి దానికి రామలక్ష్మణులకి అస్త్రములు అనేటువంటి వాడిని సంక్రమింపజేయడం ఇవన్నీ ఉన్నాయి, ప్రణాళిక ఉంది తెలుసు ఆయనకి. అందుకని పంపించమన్నాడు. పాపం దశరథ మహారాజు కొంతసేపు విషాదం పొరపాటు పడ్డాడు. చిన్నపిల్లలు, నేను సైన్యంతో సహా వస్తాను, నువ్వు కాదు, నీ సైన్యం కాదు, వాడితేనే వాడిని రాముడిని పంపించమన్నాడు. వాడెవడో వాడి సంగతి ఏమిటో నాకు తెలుసు, ఇక్కడ నీ గురువుగారు ఉన్నాడే వశిష్ఠుడు, ఆయనకి తెలుసు, మా ఇద్దరికి తెలుసు అన్నాడు. నీకు నీ కుమారుడు సుకుమారుడు చిన్నవాడు అని అంతవరకు తెలుసు. కానీ దశరథుడికి ఆశ్చర్యమే, వీడికి అంత శక్తి ఎక్కడుంది అంటే తను ఆ చేసినటువంటి పుత్రకామేష్టిలో దిగి వచ్చినటువంటి వాడు అని తెలుసు. కానీ ఎంతైనా పిల్లవాడు ఇంకాను పోనీ వాడు పెరిగి పెద్దవాడైతే ఏం చేయగలిగి పిల్లవాడు కదా. తను ఎప్పటి నుంచో పరిపాలించుతున్నటువంటి దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు పరిపాలించట ఆయన. అంత సుదీర్ఘమైనటువంటి పరిపాలన ఉన్నటువంటి వాడు ఆయన, చక్రవర్తి అయినటువంటి వాడు, మహా బలసంపన్నుడు, ఎన్నో యాగాలు చేసినటువంటి వాడు. కానీ ఈ రాక్షసులందరూ ఉన్నారే, ఈ ఋషులు వాళ్ళు చేసినటువంటి దాన్ని వాళ్ళు చేసేటానికి ఆ అడ్డం పెట్టి భగ్నం చేసేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని శిక్షించడానికి దశరథ మహారాజు కూడా చేయొచ్చు. కానీ విశ్వామిత్రుడు నువ్వు వాడినే పంపించాలి అని అంత గట్టిగా అడగడం జరిగింది. సరే, ఈ కథ అంతా మనకి తెలుసు. అటువంటి రాముడుకు దుష్ట శిక్షణప్పుడు ఎంత తీవ్రంగా ఉంటాడో ఆయన. కాలాగ్ని సదృశ క్రోధే క్షమయా పృథివీ సమహ అన్నాడు వాల్మీకి మహర్షి. నారదుల వారు ఆయనకి చెప్పినప్పుడు వర్ణించారు ఎటువంటి వాడు ఆయన అంటే, క్రోధే కాలాగ్ని సమహ సదృశ అన్నాడు. అంటే ఆయన కనుక కోపించాడా ప్రళయాగ్ని మొత్తం అసలు సృష్టి మొత్తాన్ని భస్మం చేయగలడు అటువంటి వాడు. కానీ సృష్టి మొత్తాన్ని భస్మం చేస్తాడు, తానే సృష్టికర్త అయినటువంటి వాడు చేయడు. కానీ అంతటి శక్తిమంతుడు. కానీ పక్కన చెప్పాడు, క్షమయా పృథివీ సమహ, క్షమించడం అనేటువంటి గుణంలో పృథివీ సమహ, భూమికి మనకి క్షమాగుణం అనేటువంటిది భూమికి చెప్తారు. అలా భూమి ఎంత క్షమాగుణం ఉందో అంత క్షమాగుణం కలిగినటువంటి వాడు క్షమయా పృథివీ సమహ అనే గుణాలన్నీ వర్ణించారు మనకి. ఆ ముందే బాలకాండలో మొదటే వర్ణించారు కదా, బాలరామాయణంలో. అలాగా ఈ 14,000 మంది రాక్షసుల్ని ఎంతసేపట్లో సంహరించాడు. అసలు వాళ్ళు ఎంత బలవంతులు, వాళ్ళ దగ్గర ఎన్ని అస్త్రాలున్నాయి, శస్త్రాలున్నాయి. అంతమందిని 14,000 మందిని లక్ష్మణుడు కూడా నువ్వు అక్కడ ఆ వదిలి సీతాదేవిని జాగ్రత్త చూసుకోమన్నాడు. అంటే ఈ రాక్షసులు కదా, వెళ్ళి అటు వాళ్ళ మీకు వస్తారనుకని చూసుకోమన్నాడు. తను ఒక్కడే ఉన్నాడు. ఎంతోసేపు పట్టలేట. అంత మహావీరులైనటువంటి రాక్షసులు వాళ్ళని అగ్ని వలె కాల్చి పారేశాడని చెప్పినారు. వాళ్ళకి అర్థం కాలేదు అసలు. వాళ్ళ ఆ వేగంకి ఆ దీనికి అసలు వాళ్ళకి ఏమవుతుందో కూడా తెలియదు. అలాంటి స్థితిలో వాళ్ళు కాలిపోయినట్టు అయిపోయారు రాక్షసులు.
ఆయన యొక్క ఆ పరాక్రమానికి. అంతటి పరాక్రమవంతుడు, కానీ అంత సుకుమారుడు. ఈ రెండు ఉన్నాయి. అందుకని సుకుమారవు మహాబలవు అని రెండు చెప్పింది శూర్పణఖ. వాళ్ళు చాలా సుకుమారులే, కానీ అందుకనే ఆ సుకుమారులు వీళ్ళు కుర్రవాళ్ళు, తరుణ వయసులో ఉన్నవాళ్ళు, రూప సంపన్నులు, ఇవన్నీ చెప్పింది ముందు. అందువల్లనే వాళ్ళ దగ్గరికి అట్రాక్ట్ అయింది ఆవిడ. తన వయస్సు ఏమిటి, వాళ్ళ వయస్సు ఏమిటి కూడా మర్చిపోయింది. అక్కడ ఋషులు అనుకున్నారు, దీన్ని నొప్పదిగా, దీన్ని బుద్ధి లేదు, దీనికి ఇది ఎప్పటి నుంచి ఉందని. దాని వయస్సు ఎంత, వీళ్ళంత పాలబుగ్గల్లో ఉన్నటువంటి పిల్లాడిని పట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం బుద్ధి ఉందా లేదా దీనికని వాళ్ళు ఆ ఋషులు అనుకుంటారనమాట. వాళ్ళు ఎంత ఎప్పటి నుంచి ఇది. అదే వేష వయసుకి వెళ్ళింది, చాలా అందమైనటువంటి ఒక స్త్రీలాగా వెళ్ళింది. వేష వయసు ఉంది మాత్రాన అది ఎప్పటి నుంచి ఉంది. వీళ్ళు పసిపిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకుంటామని వాళ్ళు తిన్నాడడం అనేటువంటిది ఎంత ఇది. పైగానే వాడు చేసుకుంటే నీ భార్యని మింగేస్తానంది. అది రాక్షసుది. మరి దాని లక్షణం ఏది? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే నీ భార్య ఉంది అని చెప్పాడు. నాకు భార్య ఉంది, నేను ఏకపత్ని వ్రతుడిని అని చెప్పాడు వాడు. అయితే మరి వాడి దగ్గరుకోండి, వాడిని వెళ్ళి అడగమన్నాడు. అతనికి భార్య ఉంది, అయితే ఆవిడ కూడా రాలేదు. వాళ్ళు రాక్షసులు కదా, ఒక భార్య ఉంటే నన్ను చేసుకోవడానికి, అది రాక్షస లక్షణం. అది వాడికి మనకు ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం, దాని ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటిది, అది ఎంత అవసరమో అనేటువంటిది తెలియనటువంటి వాళ్ళు మానవులైనా కూడా రాక్షస లక్షణం అన్నమాటది. దానికి ఏం చెప్తాం? దానికి వాళ్ళ లాజిక్ వేరేగా ఉంటుంది. అలాంటిది వెంటనే అది చెప్పగానే పక్కనే దీన్ని చేసేటువంటి అయితే మరి కృష్ణుడు అంటారు. ఓరి పిచ్చివాళ్ళరా, కృష్ణుడు తానుగా వెళ్ళి వాళ్ళని వాళ్ళు ఆయన్ని వరించారు. వరిస్తే వివాహానికి ఆయన వాళ్ళకు నిన్నే వరించామన్నారు, ఆయన్నే వరించారు. వాళ్ళు వివాహం చేసుకున్నాడు ధర్మబద్ధంగా. అయినప్పటికీ ఆయన బ్రహ్మచారి అని అన్నారు. అందుకని పరబ్రహ్మం ఆయన. అందువల్ల ఆయన మనం అనుకున్నట్లుగా ఎంతమంది భార్యలు ఉంటే ఏమి అనేటువంటిది అది కాదు. కానీ రామావతారంలో మాత్రం అది ఏకపత్ని వ్రతం అనేటువంటిది. అంటే ఇది అర్థం కావడం చాలా కష్టం. దానికి అలా వెళ్ళి పరాభవం జరిగింది, వాళ్ళ మీద కోపం వచ్చింది. అయినా సరే వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళు చూసావా అన్న దుష్టులు, వాళ్ళని చేశారు. మహాబలవు పునరీక విశాలాక్షో చీర కృష్ణాజినాంజిరో ఎన్ని ఎలా వర్ణించింది. పుత్రౌ దశయస్యాస్తాం భ్రాతరవు రామలక్ష్మణం అని అద్భుతంగా వర్ణించింది. అందువల్ల ఆ శ్లోకాలు మనం రోజు చెప్పుకుంటాం. వాళ్ళ వర్ణనలో ఒక రాక్షస స్త్రీ వర్ణించిన శ్లోకాన్ని మనం ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మన అర్చనలో పూజలో చెప్పుకుంటున్నామంటే మామూలు విషయం అది. మళ్ళీ అలాగే వాడు మారీచుడు కూడా వర్ణించాడు వాడిని. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరన్నారండి? మారీచుడు అన్నాడు. రాక్షసుడు వాడను ఒకసారి దెబ్బతిన్నాడు కూడా. మారీచుడు వాళ్ళలో సుబాహుడు అప్పుడే చచ్చిపోయాడు వాడు. మారీచుడు వాడు చావలేదు కానీ తప్పించుకున్నాడు. వాడు రావణాసుడికి చెప్పినప్పుడు వాడు చెప్పాడు, రాముడు అంటే ఏమనుకున్నావా నువ్వు, వాడిని మీకు వెళతానంటే వాడు విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అలాగా శత్రువుగా అటువంటి దీంట్లో ఉన్నటువంటి వాడు
అంటే రాముడికి శత్రుత్వం లేదు, రాముని యందు వాళ్ళకి శత్రుత్వం ఉంది. ఎందుకంటే వాడు రాక్షసులు కాబట్టి. అలా ఉన్నప్పటికీ వాడు ఏమన్నాడంటే, ఆయన ఎవడనుకుంటున్నావు, విగ్రహవాన్ ధర్మ అన్నాడు. ధర్మం అనేటువంటిది ఒక రూపం కల్పిస్తే ఆ రూపం ఏంటంటే రాముడు అన్నాడు వాడు. అటువంటి వాడు రామచంద్రుడు అంటే. అందుకని ఆయనలో ఉన్నటువంటిది రాముడిలో ఒకే ఒక లోపం ఉందన్నాడు ఒక కవి గారు. రాముడిలో ఒక లోపం ఉందండి. ఎవరు రాముడిలో లోపం ఉందంటాడు. రాముడిలో ఏ లోపం ఎక్కడ చూసినా ఎలాగ లేదు అంటే ఒకటే ఒక లోపం ఉందట. ఏమిటంటే ఎంత వర్ణించినా ఇంకా మిగిలిపోతుంటా వర్ణించడానికి. అది ఆయన లోపం. ఒక అద్భుతంగా చెప్పాడు కవి. నేను నాటకం రాస్తూ ఇప్పటిదాకా రామాయణం మీద చాలా నాటకాలు వచ్చినాయి, మళ్ళా నువ్వు కొత్తగా ఏం రాస్తున్నావయ్యా, ఎందుకు రాస్తున్నావు, మా అందరికీ తెలిసిందే కదా అని మీకు అనిపించవచ్చు. నేను లోపం కనిపెట్టా, ఆ లోపం తెలియజేయడానికి నేను రాస్తున్నాను అన్నాడు. ఈ మాట చెప్పి ఆ లోపం వాడిలో ఉంది, నన్నేం చేయమంటారు అంటే అనంత కళ్యాణ గుణాభిరాముడు అని. ఆయనలో ఉన్నటువంటి కళ్యాణ గుణాలు ఎన్ని వర్ణించడం ఇంకా అయిపోయింది అని అనుకోవడానికి లేదట. ఎన్ని వర్ణించినా ఇంకా ఉంటాయి. అది వాళ్ళలో ఉన్నటువంటి లోపం అది ఒక్కటేనా. అందుకని ఎంతమంది ఇప్పుడు కాదు తర్వాత వచ్చేవాళ్ళు ఎంతమంది ఆయన చరిత్ర రాసినా రాయగలరు ఇంకా అని చెప్పి అన్నాడు. మరి అంతేగా ఇప్పుడు ఎంతమంది ఎప్పటి నుంచి రామాయణం అనేటువంటిది కథ రాస్తున్నారు, ఎన్ని కావ్యాలు వచ్చాయి, ఎన్ని నాటకాలు వచ్చాయి. సోషల్ సినిమాలు కూడా రామాయణం బ్యాక్గ్రౌండ్గా వచ్చినవి. మనం జాగ్రత్తగా చూస్తే ఎక్కువగా సాంఘికమైనటువంటి దీంట్లో వచ్చే సినిమాలు కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటిది రామకథ అనేటువంటి దాని ఇన్ఫ్లుయెన్సే అలా ఉంది. వాళ్ళు మనం ఎంత కాదనుకున్నా ఎంత మొత్తుకున్నా దాని ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి ఉంటుంది తప్పనిసరిగాను. దాన్ని తప్పించుకోలేము మనం. అటువంటి చరిత్ర వాడిది. మాస్టర్ గారితో ఒకళ్ళు ఏమండి రామాయణాన్ని తిడుతూ ఒకళ్ళు పుస్తకం రాశారు, మరి దాని గురించి మనం ఏం చేయాలని అడిగారట. దాన్ని మనం అంటే ఎలా ఎదుర్కోవాలని ఏం చెయ్యక్కర్లేదు అన్నట్ట. మరి ఎట్లా అనండి, రాముడి గొప్పదనం తెలియదు. అదే రాముడి గొప్పదనం పోయి వాడిని తిడుతూ రాసిన పుస్తకాలు పొరడు అమ్ముడు పోయినాయి. మన గురించి పొగుడుతూ రాస్తే కూడా ఎవడు కొనడు. మనకు సన్మానం చేసి మన పొగిడి సన్మాన పత్రాలు ఇచ్చి ఎవడు పట్టించుకోడు. మన ఆ రాముడిని తిడుతూ రాసిన గ్రంథం కూడా చాలా అమ్ముడుపోయాయి. వాడికి పబ్లిషర్కి చాలా మంచి ఇది వచ్చింది. అది రాముడు అంటే. అందువలన అటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు రాముడు. రావణుని ఆటోపమున పర్వతమును పగులగొట్టిన ఇంద్రుడు అన్నాడు ఇంకో వాక్యంలో, ఈ శ్లోకం, ఈ పద్యంలో. రావణాసురుడు ఉన్నాడు. వాడిది ఆటోపము అంటే వాడి యొక్క శక్తిని అందరికీ ప్రదర్శించి అందరినీ వాడి యొక్క కంట్రోల్లో ఉంచుకోవడం, అందరి యందు తన ఆధిపత్యం అనేటువంటిది చూపించడం అనేటువంటిది ఆటోపం వాడి లక్షణం. వాడు రావణాసుడికి. అందుకనే వాడు లంకా నగరం వాడిది కాదు అసలు, అది కుబేరుడి నగరం. అది అంటే అవడానికి రావణాసురుడు కుబేరుడు కజిన్సే. కానీ కుబేరుడేమో దేవతల్లో ఒకడయ్యాడు, దిక్పాలకుడయ్యాడు. వీడేమో రాక్షసుడయ్యాడు. అందువల్ల తన యొక్క బలం చూపించి ఏం చేశాడు, వాడు బాగా చక్కగా కట్టినటువంటి నగరాన్ని వాడితో పారద్రోలేసి ఆ నగరాన్ని వాడి విమానాన్ని అన్నీ లాక్కున్నాడు రావణాసురుడు. వాడి బలం అలాంటిది, ఆటోపం. అంటే తన మైటీ అంటారు సార్ ఇంగ్లీష్లో, మైట్, అటువంటిది ప్రపంచానికి చూపించడం అనేటువంటిది ఆటోపం. ప్రపంచంలో మొత్తంలో నన్ను ఎదుర్కొనేవాడు లేడు అనేటువంటి చూపించడం కోసం వాడు చేసినటువంటిది. అంతటి ఆటోపం కలిగినటువంటి వాడు. ఈ ఆటోపం అనేటువంటిది ఒక పర్వతమైతే ఆ పర్వతాన్ని పగలగొట్టిన ఇంద్రుడు శ్రీరాముడని వర్ణిస్తున్నాడు పోతన గారు.
పర్వతాలు మనకు ఒక పురాణంలో కథ ఉంది. పర్వతాలకి రెక్కలు ఉండేవాడు ఒకప్పుడు. అందుకని పర్వతం ఇవాళ ఇక్కడ ఉందంటే రేపు పర్వతం ఇంకొకటికి ఎగిరిపోయాడు. ఆ ఎగిరే లక్షణాలు ఉండేవాడు. అయితే ఏమయ్యి ఈ పర్వతాలన్నీ క్రమంగా పెరిగి ఇవన్నీ ఎగురుతూ ఉంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం కదా. పైగా అన్నిటికీ అడ్డంకి ఆకాశంలో సహజంగా ఎగరవలసినటువంటి ఖేచరములు అంటే ఆకాశంలో ఎగిరేటువంటి జీవులు, వాళ్ళందరికీ అంటే మనం నేల మీద నడవాల్సిన వాళ్ళ నేల మీద వెళ్ళాలి. అయితే మనం కూడా ఆకాశంలో ఎగురుతున్నాం కదా, మనం కూడా జనంలో ప్రయాణం చేస్తున్నాం కదా అంటే ఎగురుతున్నాం. కానీ మనం ప్రయాణం చేయడం కోసం దేనికోసం ఇది చేస్తాం. కానీ అయితే రాక్షస గుణాలు కలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఆకాశంలో కూడా ఆక్రమించి అక్కడి నుంచి అవతల వాళ్ళని దేశాల మీద బాంబులు వేసి వాళ్ళని నాశనం చేయాలి అనేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదా, దాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. అయితే ఈ పర్వతాలు వాటికి రెక్కలు ఉంటే అలా ఎగురుతున్నాయని అప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే తన వజ్రాయుధం పెట్టి పర్వతాలకు రెక్కలు కట్ చేశాడు. ఒక చోట మీరు పడి ఉండాలి మీరు, అంతేగాని ఇలా ఆకాశంలో ఎగరకూడదు అని. అప్పటి నుంచి పర్వతాలు ఎగరవడం అనేటువంటిది జరగట్లేదు అని మనకి. అలాగే ఇప్పుడు ఈ రావణాసురుడి యొక్క ఆటోపం అనేటువంటిది ఒక మహాపర్వతం లాంటిది అయితే దాన్ని పగలగొట్టడానికి అవతరించాడు. దాన్ని విరగొట్టి పగలగొట్టి చేసినటువంటి భేదించడం అనమాట. దాన్ని భేదించడం అంటారు. దాన్ని భేదించడం అనేటువంటి చేసినటువంటి ఇంద్రుడు లాంటి వాడు అని వర్ణించాడు. అందరికీ కన్నులకు అందమై మెలగినవాడు అంటే చక్కగా ప్రతివాళ్ళు ఆయన చూడాలి. ఆయన్ని ఎలాగంటే ఆయన చూసినట్టయితే, ఆయన దర్శించినట్టయితే ఇంకా ఆ చూపు మరల్చలేరు. అటువంటి అది అంటే ఇక్కడ అందము సౌందర్యము అనేటువంటి మాటకి అసలైనటువంటి అర్థం ఏమిటో అది శ్రీరాముడిలో మనకి కనబడుతుంది. అందం అంటే మన మీద బ్యూటీ అంటే శరీరం కేవలం భౌతిక శరీరంలో ఉండేటువంటి ఇవన్నీ నిగనిగలు నగిషీలు ఇవి కాదు అందం అంటే. అది లోపల నుంచి రేడియేట్ అయినటువంటి ఒక లైట్, ఒక వెలుగు, అది ప్రకాశం, సౌందర్యం అంటే. దానికి అందరూ కూడా సమ్మోహనం కలిగేటువంటిది. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని మనం చదువుతాం. అంటే ఎవరికైనా సరే ఆ మోహనత్వం అనేటువంటిది, ఎందుకంటే ఆయన యొక్క సౌందర్యం, ఆ సౌందర్యం అంటే ఫిజికల్ బ్యూటీ అని కాదు అర్థం. దానికి రేడియేషన్ ఆఫ్ లవ్ అనేటువంటిది ఆయన స్వయంగా భగవంతుడి యొక్క అవతారం. అందులో ఆయన నుంచి సమస్త జీవులకు, అందరి జీవుల యందు ఆయనకి ఉన్నటువంటి కరుణే ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఒకసారి నేను నీ వాణ్ణి అని నాకు శరణు చెందినటువంటి వాడికి అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్ వ్రతం మమ అన్నాడు శ్రీరామచంద్రుడు. నా వ్రతం ఏమిటో తెలుసునా అన్నాడు రాముడు. ఏమిటంటే సర్వభూతేభ్య సమస్త జీవులకు కూడా అభయం దదామి. ఒక్కసారి నేను నీ వాణ్ణయ్యా నన్ను రక్షించు అని ఒక్కసారి సరెండర్ అవుతే వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ అభయం ఇవ్వగలిగినటువంటి వాడు అంటే ఆయన వ్రతంట అని చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడంటే విభీషణుడు ఆయన శరణు వేడి వచ్చాడు. సాక్షాత్తు తన మీద తన భార్యను ఎత్తుకుపోయి తనని పూర్తిగా నాశనం చేద్దామనేటువంటి దీంట్లో ఉన్నటువంటి రావణాసురుడికి తమ్ముడు కదా వాడు. అందుకని విభీషణుడు వస్తే వాడిని రానివ్వడం ఎంతవరకు సమంజసం అని అక్కడ ప్రశ్నే కదా. అప్పుడు అది కూడా యుద్ధ సమయం, పైగా యుద్ధ సమయం, యుద్ధానికి సిద్ధంగా అయిపోయి అంతా వెళ్ళి మరి సేతు మించి వెళ్ళి అక్కడ దాటి ఇంక సిద్ధంగా ఉన్నారు లంకా నగరాన్ని అటాక్ చేయడానికి.
ఆ సమయంలో వాడు రావణాసుడి తమ్ముడే వచ్చాడంటే వాడికి శరణం కోరి వచ్చాడు, వాడికి రానివ్వడమా వద్దా ఏమిటి, వాడిని ఏం చేయాలి అని చెప్పి సందేహపడి, అయితే వీళ్ళలో ఎవరెవరు ఏమేం చెప్తారో అనేటువంటిది చిన్న పరీక్ష పెట్టాడు. ఏం చేద్దామో మనం అని అడిగితే ఒక్కోళ్ళు రకరకాలు చెప్పారు. వాళ్ళు ఒక హనుమంతుడు ఒకడు మాత్రం ఏ కామెంట్ చేయలేదు. హనుమంతుడు ఏంటంటే ఆయన ఏం చెప్తే చేయడం తప్ప ఆయనకు సలహా ఇవ్వడం కానీ ఆయన కామెంట్ చేయడం కానీ ఆయన చేసే హనుమంతుడు ఎప్పుడు చేయలేదు. ఆయన ఎక్సెప్షనల్ వాళ్ళు. సుగ్రీవుడు మాత్రం అక్కడ సొంత అన్నయ్యనే ఇలా యుద్ధ సమయంలో ఎమర్జెన్సీ సమయంలో వదిలేసి వచ్చాడంటే వీడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడితో సొంత అన్నయ్యనే సొంత సోదరుణ్ణి అలా చేసినటువంటి వాడు వస్తే నమ్మకూడదు, నమ్మదగిన వాడు కాదు సుగ్రీవుడు అంటే. రాముడు ఒక నవ్వు నవ్వాడు. ఓహో అన్నాడు. అంటే అర్థమేంటి, ఓరి నువ్వురా చెప్పాల్సింది, తమరు చేసింది ఏమిటి సార్, స్నేహం చేసి మా అన్నగారిని చంపి పెడతావా అని అడిగారు, నువ్వు అడిగింది. అయితే వాడు శిక్షింపదగిన వాడు కాబట్టి శిక్షించాడు, అది వేరే సంగతి. కానీ వీడు అడిగింది అట్లాంటి నువ్వు ఇవాళ వాడు అన్నగారు తగ్గించి వచ్చాడు రావణాసురుడు తమ్ముడని చెప్తే నువ్వు ఆహాహా అన్నీ వేరే వాచ్యంగా అనలే, ఒక నవ్వు నవ్వాడు. వీడికి అర్థమైపోయింది, ఒక వాత పెట్టినట్టు అయింది సుగ్రీవుడికి. రాముడు ఎక్కువ మాట్లాడాడు, మితభాషి. రాముడు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే మితంగా మాట్లాడతాడు, హితంగా మాట్లాడతాడు. మితభాషి, హితభాషి, పూర్వభాషి. ఇది మాట అనేటువంటిది ఎట్లా మాట్లాడాలో అనేటువంటిది పూర్తిగా తెలియడమే కాదు, ఇట్లా ఆచరించేటువంటి వాడు రాముడు అంటే. ఆయన మాట్లాడాడంటే మనం ఎన్నో మాటలు అక్కర్లేదు, ఒక్క మాట మాట్లాడితే అవతల వాడికి భయం తొలగిపోతుంది, వాడికి ప్రశాంతత వస్తుంది. ఇన్ని రకాలైనటువంటివి అంటే వాగ్మయమైనటువంటి తపస్సులో హయ్యెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే రాముడు. అటువంటి రాముడు హనుమంతుడు మొట్టమొదట కలిసినప్పుడు ఆయనతో మాట్లాడిన తర్వాత మెచ్చుకున్నాడు. లక్ష్మణుడితో చెప్పాడు, వీడు ఎటువంటి వాడు తెలిసినా వాక్య విశారద అంటే మాటలు పలకడం అనేటువంటి దాంట్లో చాలా చక్కటి బ్యాలెన్స్డ్ అలా మాట్లాడినటువంటి వాడు అని రాముడు హనుమంతుడిని మెచ్చుకున్నాడు. రామాయణంలో మనం ఎన్ని రకాలుగా ఉంటుంది, ఎంత ఇదిగా ఉంటుంది మనం చదువుకుంటుంటే మన హృదయానికి ఎంత ఆనందం కలుగుతుంది. అసలు అలాగా రాముడు యొక్క మాట అనేటువంటిది, ఆయన బాణం ఎటువంటిదో ఆయన మాట కూడా అటువంటిది. బాణం గురి తప్పదు, ఆయన యొక్క మాట అనేటువంటిది అది అవసరమైతే అవతల వాడు శిక్షించగలదు. కానీ మామూలుగా అయితే రాముని యొక్క మాట చాలా మృదువైనటువంటి విధంగా ఉంటుంది, అవతల వాడికి భయం పోగొట్టేటువంటిదిగా ఉంటుంది అటువంటి మాట. అందుకని అక్కడ ఆ సందర్భంలో రాముడు మాట కూడా అక్కర్లే, ఒక నవ్వాడు. నవ్వుతేనే సుగ్రీవుడికి అర్థమైపోయింది, ఎవరై నువ్వురా ఇలా చెప్పేది అన్నట్టుగాను. అప్పుడు చెప్పాడు, వారి పిచ్చివాళ్ళరా, వాడే కాదు వాడన్న రావణాసుడు అడిగాడు, ఒకవేళ వాడు అన్నగడం వచ్చి నీకు శరణ చేస్తే అప్పుడేం చేస్తావు, శరణిస్తా అన్నాడు. ఏముంది, వెరీ సింపుల్. విభీషణుడికి లంకా సామ్రాజ్యాన్ని పట్టాభిషేకం చేశాడు. వెంటనే నీకు లంకా సామ్రాజ్యానికి నిన్ను పట్టాభిషేకం చేస్తున్నాడ. లక్ష్మణుని తీసుకొచ్చి వాడు కిరీటం పెట్టమన్నాడు. మరి ఒకవేళ వాడు కూడా బుద్ధి వచ్చి శరణం వేడితే వాడికి ఏం చేస్తావు, ఏం పర్వాలేదు అన్నాడు. ఎందుకంటే అదే కనుక జరిగినట్లయితే వాడికి అయోధ్యను వాడిని రాజును చేస్తాడా, అలా ఎవరిని అనగలడండి. అంతటి వాడు రాముడు. అందువలన అందరికి
అతడు అందరికీ కన్నులకు అందమే. ఇక్కడ బ్యూటీ అంటే అదే అర్థం. అందం అంటే బ్యూటీ అంటే అర్థం ఫిజికల్ కాదు, భౌతికమైంది కాదు, అతని యొక్క ప్రవర్తన. ఎటువంటి వాళ్ళకైనా ఎదుటి జీవులకి అతని ప్రవర్తన వల్ల ఒక సుఖం, ఒక శాంతి, అతని యొక్క ప్రెజెన్స్ వల్ల, అతని ప్రవర్తన వల్ల ఎవరిదైతే కలుగుతుందో అది నిజమైనటువంటి బ్యూటీ, అది నిజమైనటువంటి అందం అంటే అది. కానీ మనం అనుకునే అర్థం కాదు అందం అంటే. అది లోపల హృదయం నుంచి వచ్చేటువంటి ఒక రేడియన్స్, ఒక లైట్, అది నిజమైనటువంటి బ్యూటీ అంటే. అది కొంతమంది కవులు అంటే మంచి అసలైనటువంటి కవులకి అర్థమై వాళ్ళ వర్ణనలో కూడా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఏ కవులైనా సరే, వాడు ఇంగ్లీష్ కవే లేకపోతే సంస్కృతం కవే ఉండదు, ఎవరైనా సరే నిజమైనటువంటి ఆ రకమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడికి అర్థమవుతుంది. అది వాడి వర్ణనలో కూడా తెలుస్తుంది మనకి. అటువంటి వాడు రాముడు. ఈ రహస్య ప్రకాశం ఈ పద్యానికి చూద్దాం. శ్రీరామ అవతారమును వర్ణించెదను. సూర్యవంశమును పాల సముద్రమున స్వేచ్ఛా విహారము చేసిన పూర్ణిమ చంద్రుడు శ్రీరాముడు. కోసల రాజపుత్రి కౌసల్యాదేవి పవిత్ర గర్భమును ముత్యపు చెప్పలో పుట్టిన ఆణిముత్యము. తనను చరణములు ఆశ్రయించిన వారి బాధలు అను చీకట్లను తొలగించినట్టు సూర్యుడు. దశరథ మహారాజు యజ్ఞవాటిక ముంగిలిలో మొలిచిన కల్పవృక్షం. భయంకర రాక్షస వంశమును అరణ్యమును కారుచిత్సు. రావణుడను మహాపర్వతమును భేదించిన ఇంద్రుడు. బహువిధములైన లోకోపకార మహాద్భుత కార్యములకై చక్రహస్తుడు శ్రీరాముడుగా అవతరించెను. చక్రహస్తుడు అంటే విష్ణువు. ఆయనే లోకోపకారం, లోకం ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవులందరికీ ఉపకారం చేయడం కోసం అటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమం అనేటువంటిది ఏమిటంటే లోకోపకారమే. భగవంతుడికి కార్యక్రమం ఏముంటుంది? డ్యూటీస్ ఆయన ఏముంటాయని, నాకేం డ్యూటీస్ ప్రత్యేకంగా లేవన్నాడు భగవద్గీతలో. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. నేను ఆబ్లిగేషనే లేదన్నాడు, నేను చేసి తీరాల్సిందనేటువంటిది అన్నాడు. ఎందుకంటే నేను పొందవలసింది లేదు, పొందలేనిది లేదు. నానవాప్తం అవాప్తవ్యం, అది లేదు ఇది లేదు. కానీ ఆబ్లిగేషన్ లేదు కాబట్టి ఏం చేయకుండా హాయిగా అలా కూర్చున్నాడా? లేదు. ఇన్ని లోకాలు సృష్టించి ఇన్ని లోకాలను రక్షిస్తూ నిరంతరము అంతర్యామిగా ఉండి సాక్షిభూతుడిగా ఉండి అన్ని రూపాలుగాను వస్తూ ఎంత పని, మామూలు విషయం అది. మన కుటుంబంలో ఉన్నటువంటి దీన్నే మనం పోషించడానికి తలకిందులు అయిపోతూ ఉంటాం. అలాంటి సృష్టి జీవులు మొత్తాన్ని సృష్టించడం, వాళ్ళకి స్థితిని కల్పించడం, వాళ్ళకి ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు భగవంతుడికి. కానీ ఎప్పుడు దానికి ఇబ్బంది పడినట్లేదు. ఎందుకంటే ఎప్పుడు అది జరుగుతూ ఉంటుంది ఆయన నుంచి. అందుకని ఆయన కర్తవ్యం చేసి తీరాలనేటువంటి ఆబ్లిగేషన్ లేదు కానీ చేస్తూ ఉంటాడు. అది భగవంతుడి లక్షణం. మనం ఎక్కువగాను అది చేస్తే తప్ప వీల్లేదు అనేటువంటి చేస్తూ ఉంటాం. అది ఆబ్లిగేషన్ లేకుండా ఏమైనా పని తొందరగా చేస్తామా మనం? అలా చేస్తే అది యజ్ఞం అవుతుంది. అది రహస్యం. చేయవలసిన ఆబ్లిగేషన్ లేకపోయినా సత్కార్యం చేస్తామంటే అది యజ్ఞం అవుతుంది. అది లోకహితం కోసం అనేటువంటిది భగవదర్పణంగా మనం చేస్తే యజ్ఞం అవుతుంది. ఆబ్లిగేషన్ ఉండకూడదు. ఏ రకమైనటువంటి అప్లికేషన్ కానీ, ఏ రకమైనటువంటి దాని మీద సంఘం కానీ అవేమీ లేకుండా సత్కార్యం అనేటువంటిది చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది
అది మనకి చేయవలసింది. అందుకని భగవంతుడు ఎందుకు అలా అవతరిస్తూ ఉంటాడు? అవతరించబోతే ఆయనకి ఏమైనా తక్కువైందా? ఎన్నిసార్లు ఎందుకు అవతరిస్తూ ఉంటాడు? లోకోపకారం కోసం అవతరిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా చూడండి, ఆయన ప్రపోజల్ ఏం లేదు. ఇది కూడా మాస్టర్ గారు చాలా మనకు సుస్పష్టం చేశారు. భగవంతుడికి ఏ ప్రపోజల్ ఏం లేదు. మరి అదేమిటండి, మరి ఇంత సృష్టి చేస్తున్నాడు, మరి ఇవన్నీ చేస్తే ప్రపోజల్ వల్ల కాదు. అది ఆయన ద్వారా జరిగేటువంటి కార్యక్రమం. అది నేను కావాలి అని లేదు, అక్కర్లేదని లేదు. అవతారం ముఖ్యంగా ఆయన నేను అవతారం ఎత్తాలి అని ఆయనే అనుకోడు. మనకి ప్రతి కథలో కూడా పురాణంలో చూస్తాం మనం. ఆయన అవతరించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడల్లా ఈ దేవతలు బ్రహ్మగారిని ముందు పెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, అయ్యా నువ్వు అవతరించాలి, భూభారం ఎక్కువైపోయింది, దుష్టమైనటువంటి శక్తులు ఎక్కువైపోయాయి, నువ్వు అవతరించి మళ్ళీ శిష్యుని రక్షించాలి అంటే సరే అని మనం అవతరించమని ప్రార్థించి, మన తరఫున ఈ పని చేస్తున్నటువంటి దేవతలందరూ బ్రహ్మని ముందు పెట్టుకుని వెళ్ళి ప్రార్థిస్తుంటారు. ఇదే మనం చూస్తూ ఉంటాం ప్రతి అవతార కథలో కూడా. అప్పుడు ఆయన దిగి వస్తాడు. అప్పుడు దిగి రావడమే కాదు, ఎప్పుడు కూడా అంటే ఈ అవతరించడం అనేటువంటిది అలా కల్పాలలో లేదా అలా యుగాల్లో వీళ్ళందరూ ప్రార్థిస్తే అవతరించడం అనేటువంటిది ఒకటి అవతారం, ప్రత్యేకంగా దిగి రావడం. అది కాకుండా ఎప్పటికప్పుడు ఆయన భగవంతుడు స్మరించి పూర్తిగా మనం కనుక సరెండర్ అవుతే అప్పుడు ఆ సిచ్యువేషన్లు కూడా అవతరిస్తూ ఉంటాడు రక్షకుడుగా. ఇది కూడా మనం ఎన్నో వీటిలో చూస్తూ ఉంటాం. అది భాగవతంలో కూడా చూసాము. అంబరీషుడు ఉన్నాడు. అంబరీషుడు కథ లాంటివి ఎన్నున్నాయి భాగవతంలో. మరి గజేంద్రుడు కథ చూసాము. అలాగా ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు వచ్చేటువంటి అవతారం, అది అవతరించడమే మేనిఫెస్టేషన్ అంటారు. అది ఎప్పుడు ఎక్కడ ఎవరు స్మరించి పూర్తిగా ఆయన్ని శరణు పెడితే అక్కడ దానికి తగినట్టుగా వచ్చి వాడిని రక్షిస్తాడు ఆ రూపంలో. అందువల్ల ఇక్కడ అవతారం, అందుకే చెప్పారు అవతారాలు భగవంతుడు ఏంటంటే ఇన్నని చెప్పలేము, కౌంట్లెస్, లెక్క పెట్టడానికి వీలైనటువంటివి. అంటే ప్రత్యేకంగా వీళ్ళు వెళ్ళి అడిగినప్పుడు ఆ రకమైనటువంటి దీంట్లో దిగి వచ్చి పెద్ద స్కేల్లో దుష్ట శిక్షణ చేయవలసి వచ్చినప్పుడు అప్పుడు అలా అవతరించాడు. కానీ ప్రతిసారి అలా అవతరించక్కర్లేదు. కానీ ఎప్పుడు కూడా డిసెండ్ అవుతూ ఉంటాడు. అది మనకి ఈ భాగవతంలో ఉన్నటువంటి గాథల వల్ల మనకు తెలిసేటువంటిది భగవంతుడి యొక్క తత్వం అది. అందుకని అలాగా ఆయన శ్రీరాముడిగా అవతరించను అన్నాడు. 156వ పద్యం. చిత్రముగా భరత లక్ష్మణ శత్రుఘ్నులకు అగ్రజన్ముండకుచున్ ధాత్రిన్ రాముడు వెలసన్ పవిత్రుడు దుష్కృత లతాల విత్రుండకుచున్. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అను ముగ్గురు తమ్ములకు అన్నగారై పుట్టిన రాముడు పాపములను తీగ దుబ్బలకు త్రవ్వుకోల వంటివాడు. పాపములు అనేటువంటి తీగ అంటే పాపాచరణం. పాపములంటే పాప ఆచరణం, పాపంతో కూడినటువంటి ఆచరణం అనేటువంటిది అది ఒక తీగ లాంటిది. అంటే తీగ ఏం చేస్తుంది, మనం మొక్కల్లో తీగలను చూస్తాం, అవి క్రమంగా వచ్చి అల్లుకుంటాయి. తీగలు ఎంత గట్టిగా అల్లుకుంటాయంటే ఒక్కోసారి ఆ అల్లుకున్న తీగలను తీయడం కూడా చాలా కష్టం అవుతుంది. మనం చూస్తుంటే పెద్ద పెద్ద చెట్లకు తీగలు అల్లుకుంటూ ఉంటాయి.
ఆ తీగలు బాగా అల్లుకుని అనుకుని చివరికి ఆ చెట్టు ఆకులు కూడా కనపడకుండా అంత అల్లుకోగలవు ఆ తీగలు. అలాగా ఈ పాపములు అనేటువంటి తీగలు ఉన్నాయే, ఆ తీగలు అనేటువంటి వాటికి దుబ్బలకు వాటి మీద ఎలా తీయడం అంటే తవ్వి తీయాలి వాటిని. ఆ పెద్ద తీగలు అల్లుకున్నటువంటి తీగల్ని తీయాలంటే ఊరికనే అక్కడ కట్ చేసినా మళ్ళీ వస్తాయి. అందుకని అవి పూర్తిగా లేకుండా చేయాలంటే ఏం చేయాలి? తవ్వుకోవాలి, పట్టుకుని దాని వేళ్ళు ఎక్కడున్నాయో పుట్టాయో వెతికి దాన్ని తవ్వి భూమిలోంచి దాని వేళ్లతో సహా తీస్తే తప్ప ఆ తీగలు అనేటువంటివి, ఆ చుట్టుకున్న తీగలు అనేటువంటివి వాటిని తీయడానికి సాధ్యం కాదు. అందుకని పాపములు అనేటువంటి తీగల్ని తవ్వి తీసేటువంటి వాడు అన్నారు. అంటే ఎంత అర్థం ఉంది దానికి అంటే మనలో పాపంతో కూడినటువంటి ఆచరణము, పాపంతో కూడినటువంటి ఆలోచన మనకి 3 రకాలైనటువంటి స్థాయిల్లో ఉంటుంది. ఒకటి ఆలోచన, మనస్సు అనేటువంటి స్థాయిలో. రెండోది మన వాక్కు అనేటువంటిది రెండో స్థాయిలో. మూడోది ఆచరణము. దీన్నే మనో వాక్ కాయములు అంటారు. ఈ మూడింటిలోనూ కూడా డిస్టార్షన్ అంటే వీటిలో కూడనటువంటి విధమైనటువంటి ఆలోచనలు రావడం అక్కడి నుంచి ప్రారంభమవుతుంది పాపం అనేటువంటిది. అది రూట్ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడ పుడుతుంది. అది ఎందుకు పుడుతుందో భగవద్గీతలో చెప్పాడు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పాపం అనేటువంటి ఆచరణ ఎందుకు వస్తుంది మానవుడికి అని అర్జునుడు అడిగాడు. అడిగితే అది రజోగుణంలో వస్తుంది. అది ఆ రజోగుణం ఎందుకు ఇది అవుతుంది అంటే అక్కడ రజోగుణం అంటే సృష్టిలో భాగమే, కానీ దానివల్ల ఏమవుతుంది, మనలో కామక్రోధములు అనేటువంటివి పెరుగుతాయి. ఈ కామక్రోధములు పెరగడం వల్ల మన ఆలోచనలో డిస్టార్షన్ వస్తుంది. కూడని విధంగా ఆలోచన మనసులోకి వస్తుంది. అదే స్టార్టింగ్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యందు మన మనస్సు ఎలా పనిచేస్తూ ఉంటుంది. తర్వాత మనం అన్నీ మనకు అనుకూలంగా మనకు కావాల్సినటువంటి విధంగా అన్ని మన అడ్వాంటేజ్ కోసం అనేటువంటిది, ఇలాంటివన్నీ రకరకాల ఆలోచనలు ఉంటాయి. దానివల్ల అవన్నీ కూడా రజోగుణం అనేటువంటి వాటి వల్ల అవి అగ్రవేట్ పెరుగుతూ ఉంటాయి. ఆ పెరగడం అనేటువంటిది వీళ్ళు ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మనకి ఆచరణలోకి వస్తుంది. అది ఆ ఆచరణ దాన్ని పాపాచరణము అంటారు. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏమిటంటే పరపీడనం. చిన్న సింపుల్గా చెప్పారు కొన్ని చిన్న వాక్యాల్లో. మనం పాపం ఎందుకు చేసిన పరపీడనం ముఖ్యంగా అంటే మన ఆలోచనలతో కానీ మన వాక్కుతో కానీ మనం చేసే పనులతో కానీ ఇతరులకు పీడ కలిగించడం, అది అన్నిటికంటే మించినటువంటి పాపం. మన మనసులో ఇతరుల గురించి దుష్టమైనటువంటి ఆలోచనలు రావడం, అది క్రమంగా మన వాక్కులోకి వస్తుంది. వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు ఎప్పుడైతే దుష్టమైనటువంటి ఆలోచన మనసులోకి వస్తుందో వాళ్ళ గురించి మనం మాట్లాడినప్పుడు మన వాక్కులోకి కూడా వస్తుంది, అది రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని మనకి ఇష్టం లేని వాడిని తిడుతూ ఉంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే మనం మంచి పనులు చేసిన ఉన్నప్పటికీ మళ్ళీ ఈ రకమైనటువంటి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఒక పక్కన మనం ఏదో సర్వీస్ చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, గురువుగారు చెప్పిన పని చేస్తున్నాం అనుకుంటూ ఉంటాం. కానీ ఇంకో పక్కన ఇదే మనం చేస్తున్నటువంటి వాళ్ళ మీద మనకి ఈర్ష్య పుట్టిందనుకోండి, అప్పుడు వాళ్ళని తిడుతూ ఉంటాం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ గురించి మాట్లాడుకునేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటాం, తిడుతూ ఉంటాం, అవన్నీ చేస్తూ ఉంటాం. ఎందుకని? మనస్సులో ఉన్నటువంటి దుష్టమైనటువంటి అభిప్రాయాలు పుడితే దానివల్ల అది వాక్కులోకి వస్తుంది. అప్పుడు మన వాక్కు మన కంట్రోల్లో ఉండదు. మన వాక్కు మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉంటే అంతకంటే ఏం కావాలి? కంట్రోల్ తప్పుతుంది ఆ లోపల ఉన్నటువంటి దీనివల్ల.
దీన్నే హనుమాన్ గారు హోమియోపతిలో సోరా అన్నాడు. ఈ రజోగుణం అనేటువంటిది మామూలుది కాదు. మన ఆలోచనల్ని తప్పుడు దారి పట్టిస్తుంది. దానివల్ల మనం హక్కుని తప్పు అయినటువంటి పొరపాటైన విధంగా మాట్లాడడం అనేటువంటిది వస్తుంది. మన కంట్రోల్ ఉండదు దాని మీద. ఆ తర్వాత అదే మన చేతల్లో కూడా వస్తుంది. మన ఆటోమేటిక్గా మనం చేసేటువంటి పనులు కూడా ఇతరులకు ఇబ్బంది కలిగేట్టుగానే అలాంటి పనులు చేస్తాం. ఈ మూడు అంటే దాని రూట్ ఎక్కడుంది, మన ఆలోచనలు అక్కడ ఉందన్నమాట. అందుకని ఎక్కడైతే రూట్ ఉంటుందో అక్కడి నుంచి కనుక తొలగించకపోతే మనం ఇక్కడ కట్ చేసినా మళ్ళీ పనిచేస్తూ ఉంటుంది. అందుకని భగవద్గీతలో కూడా చెప్పాడు 2వ అధ్యాయంలో, నేను నా ఇంద్రియాలన్నీ కూడా వాటిని శుష్కింపజేసి వాటన్నిటి నేను వాటి మీద కంట్రోల్లో పెట్టుకుంటా, ఎండగట్టేస్తానండి. ఇంద్రియాలంటే నీ మొహం ఎండగడతావు. ఎండగడితే ఏమవుతుందంటే మనం వేసవికాలంలో భూమి బాగా ఎండిపోయినప్పుడు విత్తనాలు లోపల ఉండిపోయి బాగా మొలక లేకుండా ఉంటాయి. మళ్ళా వర్షం పడిందంటే, చినుకు పడిందంటే మొలకలు వచ్చేస్తాయి. అలాగే మన యొక్క ఇంద్రియములు అనేటువంటి వాటిని పనిచేసేటువంటిది ఇంద్రియాలు ఉన్నాయే, వాటిని మనం గట్టిగా ఎండగడితే మళ్ళీ వాటిని అగ్రివేట్ చేసేటువంటి కండిషన్స్ వచ్చినప్పుడు అవి మళ్ళీ విజృంభిస్తాయి. అందుకని అలా కంట్రోల్ నువ్వు చేసుకోలేవన్నాడు. మనం అనిపిస్తుంటే నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది, నాకు అంతా కూడా నేను నా మనస్సు నా ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉన్నాయి. ఎంతసేపు ఉంటాయి? దానికి అవతల దేని కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి సిచ్యువేషన్ వస్తే అప్పుడు తెలుస్తుంది కంట్రోల్లో ఉన్నాయో లేదో. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు, నువ్వు ఫూల్ అని తిట్టేట్టు అవతల వాడు. అలా ఒకసారి ఇంకో వండర్ఫుల్ ఎగ్జాంపుల్ మాస్టర్ ఇచ్చారు. ఏమండి మీకు ఎప్పుడు కోపం రాదా అని అడిగేట్టు అక్కడ. అంటే రాదు నాయన అని చెప్పాడు. చాలా ప్రశాంతంగా ఉన్నాడు వాడు, అలా శాంతమూర్తి. ఏమీ అందుకని మీకు ఎప్పుడు కోపం రాదని పేరు రాదు నాయన అన్నాడు. వాడు భగవంతుడు కొంటివాడు. అలాంటి వాడి అవతల వాడి చేత అలా మాట్లాడిస్తాడు మనం టెస్ట్ చేయడానికి. అంటే వీడు అలా కాదండి, అసలు ఎప్పుడూ రాదు నాయన అన్నట్టు. వాడు ఊరుకుంటాడు, వదలగా వాడు అలా కాదండి, మరి మిమ్మల్ని ఎవరన్నా అంటే కూడా ఏం రాదు నాయన కోపం అన్నాడు. మళ్ళీ ఇంకో 2-3 సార్లు అడిగేట, రాదంటే అర్థం కావట్లే అన్నాడు. ఇప్పుడు అర్థమైంది అన్నట్టు. ఇంకే ప్రశ్న అడగక్కర్లేదు, వాడు వచ్చిన పని అయిపోయింది. అవునండి, మరీ వాడు అంత విసిగిస్తే కోపం రాకుండా ఎట్లా ఉంటుంది? అప్పుడు లాజిక్ వస్తుంది. నేను 1-2 సార్లు అడిగాడు, చెప్పాను కోపం రాదని. అయినప్పటికీ లేకుండా ఒకటే వెంటపడి కోపం రాదంటే ఎవరికైతే మాత్రం రాదు కోపం, పైగా వీడికి కాదు ఎవడికి మాత్రం కోపం రాదని వీడి చెప్తాడు. అదొకటి. ఇవంతా లాజిక్ పుడుతుందన్నమాట. మనకి రెడీగా ఉంటుంది లాజిక్. ఎవరికైతే మాత్రం ఆ మాత్రం కోపం రాదండి అంటాడు. ఆ మాత్రం పులుసు కారం తినేవాడికి ఆ మాత్రం కోపం రాకుండా ఎలా ఉంటుంది? ఇవన్నీ లాజిక్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రెడీగా ఉంటాయి మనకి లాజిక్స్, మనం జస్టిఫై చేసుకోవడానికి. ఈ జస్టిఫికేషన్ ఎందుకంటే నా కోపం రాదు అని మామూలుగా సాధారణంగా కోపం రాదు అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. కానీ ఒకసారి వచ్చినా చాలు, అసలు రాకుండా లేదుగా, ఒకసారి నా వచ్చింది కదా. అందుకని ఈ మనస్సులో కలిగేటువంటి డిస్టర్బెన్స్ అనేటువంటిది రూట్ అక్కడ ఉందన్నమాట. ఇక్కడ చెప్పింది అది. దాన్ని ఏం చేశాడంటే తవ్వుగోల వంటి వాడు. ఎందుకు నిరంతరం రామనామం జపం చేయడం కానీ ఇవన్నీ ఎందుకు చేస్తారు? పిచ్చివాళ్ళ వాళ్ళు. ఎవరు? తులసీదాసు లేకపోతే రామదాసు వీళ్ళందరూ వాళ్ళకి ఎంతమంది మహానుభావులు. వాళ్ళు నిరంతరం ఏమండి అంటే వాళ్ళు చేయాల్సిన పని ఎగ్గొట్టలేదు, పనులన్నీ చేస్తూనే వాళ్ళు లోపల మంత్రం నడుస్తుండేది, శ్రీరామ్ అని. ఎందుకు రామమంత్రం ఎందుకు అంత ఇష్టం అంటే ఇది కారణం. అది పాపములు అనేటువంటి తీగలు మనలో అల్లుకుని ఉంటాయి బాగాను.
మనసు దగ్గర రూట్ ఉండి అక్కడి నుంచి కింద దాకా అల్లుకుపోయి ఉంటాయి. అందుకని వీటిని తొలగించాలంటే తవ్వుగోల పట్టుకుని ఎలా అయితే చెట్టుకంతా లేసినటువంటి తీగల్ని అక్కడ రూట్ దాకా వెళ్ళి కట్ చేసి తీస్తే చేయాల్సి వస్తుందో అలాగా ఈ రాముడు ఆయన స్మరిస్తే అక్కడి నుంచి కట్ అవుతూ ఉంటాయి పాపాలు. అసలు రూట్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి కట్ చేయాలి వాడు. అందుకని పాపములు అనేటువంటి వాటికి తీగ దుబ్బలకు త్రవ్వుగోల వంటి వాడు అని ఒక చిన్న మాట చెప్పారనమాట. అందులో ఎంత వ్యవహారం ఉంది. ఇక్కడ ఇందాక చెప్పుకున్నాలో మాస్టర్ గారు భాగవత రహస్య ప్రకాశంలో ఒక చోట ఇచ్చారు. నేను ఇంద్రియజయము సంపాదించిన వాడు కూడా నేను ఇంద్రియజయము కలవాడిని అనుకున్న క్షణంలో జారిపోతాడట. అదొకటి. ఇంకొకటి ఇక్కడ త్రవ్వుగోల వంటి వాడు అంటే ఆయన ఎట్లా అవి చేస్తాడు అంటానికి మాస్టర్ గారు చెప్పిన విషయాన్ని పుణ్యశాస్త్రి గారు తెలియజేశారు. అహల్యా శాప విమోచన ఘట్టం. అహల్యా శాప విమోచనం అంటే సినిమాల్లో చూపెట్టినట్టుగా అక్కడ ఒక రాయి ఉండటం, ఈయన కాలు తగలంగానే రాయి కాస్త మనిషిగా మారిపోవటం అది కాదు. ఆవిడ శాపగ్రస్త జీవితంలాగా అలా ఉన్నది. ఎందుకంటే అందరూ ఆవిడ ఒక పతితలాగా చూస్తున్నారు. అది ఋషులు అనుకున్న వాళ్ళే. అక్కడికి వెళ్ళి ఆయన చేసిన పని ఏమిటి అంటే అమ్మ అని సంబోధించాట. దాంతో ఒక్కసారిగా ఆవిడలో అప్పటిదాకా ఉన్నటువంటి బాధ మొత్తం ఏదైతే అందరూ ఆవిడ పతితలాగా చూస్తున్నదంతా ఒక్కసారిగా ఆవిడలో ఆయనలోంచి ఆ మాట అనే వెలుగుతో విప్పారి ఆవిడలో ఉన్నవి మొత్తం పోయినాయట. చూడండి, మహాత్ములు వచ్చి మాస్టర్ గారు లాంటి వాళ్ళు నీకు ఇంకేం పర్లేదు అనగానే ఎంత ధైర్యం వస్తుంది. నిజంగానే ఇంకా మనకేం పర్లేదు ఆ భావనతో ఉన్నవన్నీ పోతాయి. వాళ్ళ మాట అనే వెలుగు బాణంలాగా వచ్చి ఎప్పుడైతే రాముడంతటి వాడు అమ్మాని సంబోధించాడో అయిపోయింది. మిగతా వాళ్ళందరికీ తెలిసి వచ్చింది. తప్పెక్కడుంది? మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి ఎక్కడైనా క్లాస్ పీకాడా, ఎట్లా ఉండాలో చెప్పాడా, కాముగా వేళ్లతో ప్రకిలించి పారేశాడనమాట వాళ్ళలో ఉండేటువంటి ఆ భావాన్ని. అలాగే భరతుడు అడవికి వచ్చినప్పుడు నిన్న కూడా ఎప్పుడో చెప్పుకున్నాం, రామాయణంలో మాస్టర్ గారు కూడా చెప్పారు. భరతుడు చాలా ఇదిగా వాళ్ళ అమ్మ గురించి మాట్లాడదామని ఇట్లా చేసింది అది అని చాలా అనుకొని వచ్చాడు. వస్తూనే భరతుడికి మాట్లాడడానికి ముందే ఎట్లాంటి వాడివి, ఎలాంటి మహాతల్లికి పుట్టినటువంటి వాడివి నువ్వు, ఆ తల్లి పుత్రుడివి కాబట్టే ఇలా నా కోసం వచ్చావన్నట్ట. ఎక్కడన్నా తిట్టాడా? తప్పురా అమ్మని తిట్ట ఏమన్నా చెప్పాడా? అంటే ఎట్లా ఉండాలో అయిపోయింది అక్కడ. అంటే సైలెంట్ సర్జన్ అన్నమాట. అది కూడా మళ్ళీ స్మూత్గా. ఎక్కడ ఆయన ఒక్కసారన్నా కైకని తిట్టాడా, మనసులో అన్న తిట్టుకొని ఉంటాడులే అని ఎవరికైనా మనసులోనే అనుమానం వస్తుంది మనకి. రావుడి చరిత్ర చదివిన వాళ్ళకి. మనం ఎవరో రావుడిని భౌతికంగా చూడలేదు, అయినప్పటికీ రామాయణం చదువుకున్న తర్వాత ఏమో లేరండి అలా అంటున్నారు కానీ వాల్మీకి రాశాడు కానీ మనసులో తిట్టుకొని ఉంటాడని అనుకోగలమా? స్కోపే లేదు. అది పైగా తానుండడం కాదు, ఇంకొకళ్ళు కూడా ఆయన సమక్షంలో అలా ఉండలేరు. వాడు కూడా పవిత్రుడవుతాడు. అంతటి సుగ్రీవుడు కూడా మొట్టమొదట్లో రాముడి స్నేహం ఏర్పడ్డ మొదటి క్షణాల్లో ఉన్న సుగ్రీవుడికి తర్వాత ఆయన సాన్నిహిత్యంలో తర్వాత ఎలా తయారయ్యాడు, ఎంతటి వాడుగా తయారయ్యాడు చూసుకుంటే ఎంతో మార్పు వచ్చింది. రాక తప్పదు, ఉన్నది ఎవరి సమక్షంలో. యాటిట్యూడ్ మొత్తం చేంజ్ అయ్యేటట్టుగా చేస్తారు వాడు. అది ఎక్కడ బయటికి కనబడదు. అందుకే ఆపదాం అపహర్తారం మనకు జీవనజ్యోతిలో ఆ శ్లోకాన్ని చాలా అద్భుతంగా అతరావుగొండే తాతగారు ఏం చేస్తారు గురువులు అనేటువంటి జ్యోతు ఆపదల నుంచి పోగొడతారట. అది ఆపదలని కూడా మనకు తెలియవు. మనలో ఉండే కాంప్లెక్స్లో రకరకాల రోగాలు, వాటన్నిటినీ కామ్గా వాళ్ళ సమక్షంలో మనలో అవన్నీ పోయేటట్టుగా చేస్తారట. ఎక్కడా బయటికి ఏం కనబడదు అది జరిగినట్టుగా. కొన్నాళ్ళు అయ్యేటప్పటికి చూసుకుంటే నేనేనా ఆ మనిషిని, అప్పుడు అలా ఉన్నాను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అలా మార్పు రావడానికి అవన్నీ పోవటానికి కారణం ఏమిటంటే వాళ్ళ ప్రజెన్స్. అంటే సమూలంగా అవి లేకుండా చేయటం అనేది బలవంతంగా కాదు, తెలియకుండా తనలోనే ఎంతో మార్పు వచ్చేట్టు చేస్తారన్నమాట. అంటే నేను హీల్ చేస్తున్నాను అని ప్రత్యేకంగా ఆయన చెప్పరు. నిజమైన హీలర్ ఎప్పుడు కూడా అవతల వాడికి తెలిసేట్టు హీలింగ్ చేయడు. అదిటా హీలింగ్లో ఇందాక రిలీజ్ చేసిన పుస్తకం టైం లేక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కానీ దానిలో పాయింట్ అది ఏంటంటే తెలియకుండానే చేస్తాట హీలింగ్. అసలు నేను హీలర్ అని చెప్పుకోవడం అనేటువంటిది ఉండదు. అవతల వాడికి ఈనేటో నాకు హీలింగ్ చేసిందని తెలియదు, హీలింగ్ జరిగిందని కూడా తెలియదు.
ఇంపర్సనల్ అన్నారు. హీలర్ యొక్క లక్షణం ఇంపర్సనల్, మోటివ్తో ఉండేది కాదు, ప్రదర్శన కాదు అని చెప్పారు. తను ఆశ్రయించిన వాడు కానీ తన దగ్గర ఉన్నటువంటి వాడు కానీ వాళ్ళలో ఉన్నటువంటి వీటిని పోగొట్టడం కూడా. అలాగే భరతుడికి ఎలా చేశాడు, లక్ష్మణుడికి కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడు. లక్ష్మణుడు పైన చెట్టు మీద ఎక్కి చూసేప్పటికీ దూరంగా మహా సైన్యం వస్తుంది. భరతుడు వస్తున్నాడు, భరతుడికి కూడా సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు. లక్ష్మణుడికి అర్థమైంది భరతుడు వస్తున్నాడు, సైన్యాన్ని తీసుకుని వస్తున్నాడు. కాబట్టి అర్థం ఏమిటంటే భరతుడు వస్తే రావణుడు చూడడానికి అయితే ఒక్కటి రావచ్చు కానీ సైన్యానందరిని వెంట పెట్టుకొస్తున్నాడంటే షూర్గా వీడు అరణ్యం నుంచి తిరిగి రాకుండా అన్నగారిని అరణ్యంలో లేపేసి సరిపోతాను వస్తున్నాడు అనుకున్నాడు పాపం. వచ్చి కిందకు వచ్చి అన్న నువ్వు నాకు పర్మిషన్ అయినాడు దేనికి రా అన్నాడు. అంటే నేను వెంటనే వాడిని అక్కడనే ఆపేసి వాళ్ళందరినీ చీల్చేసి వస్తాను. ఎందుకు అన్నాడు. వాడు వాళ్ళ సైన్యంతో వస్తున్నాడు. అయితే ఏమన్నాడు, అయితే ఓ పని చేయి, వాడికి నగిరికి వస్తాడు, నేను అయోధ్యను పంపిస్తాను, నువ్వు సింహాసనం మీద నువ్వు కూర్చోవు. వాడికి మతిపోయింది ఒక్కసారి. సీటు అంటున్నావు, నీకు సీటు కావాలో చెప్పు ఏంటి అన్నాడు. వాడు రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవడం కోసం వస్తున్నాడు అన్నావు కదా, సరే వాడి సంగతి సరే, నువ్వు అయోధ్య తిరిగి వెళ్ళి పాపం నువ్వు వాడు చెప్తా నేను, నువ్వు వెళ్ళి కూర్చుని సింహాసనం మీద పాదాల మీద పడ్డాడు, పొరపాటు అయిపోయిందని. అయితే లక్ష్మణుడు ఆయన రావణుడు మరి అంతటి వాడే కాబట్టి భరతుడు వచ్చాక భరతుడు ఇదంతా చూసిన తర్వాత భరతుడితో అంటాడు, చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నాను రా నిన్ను, చాలా పొరపాటు అయిపోయింది అని తను అనుకున్నటువంటి పొరపాటు అయినటువంటి దాన్ని సబ్మిట్ చేశాడు భరతుడికి. సాష్టాంగ నమస్కారం చేసి భరతుడికి నేను క్షమించాలని అడిగాడు, క్షమాపణ అడిగాడు భరతుడిని. లక్ష్మణుడు అడిగితే అప్పుడు భరతుడు ఏం చేశాడంటే, నువ్వే నన్ను క్షమించాలి తమ్ముడు అన్నట్ట. అదేమిటన్నట్ట, మనందరం కలిసి అన్నగారికి సేవ చేయాలి, అదంతా నువ్వు ఒక్కడివే చేస్తూ ఉన్నావు కాబట్టి నువ్వే క్షమించాలి అన్నట్ట. అది అన్నదమ్ములు. అందుకని ఆ ఐడియల్గా ఉన్నటువంటి అన్నదమ్ములు అంటే ఎవరిని స్మరిస్తూ ఉంటే వాళ్ళని స్మరిస్తాం, ఎందుకంటే ఇది కారణం. అవి స్మరించడం వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఉండేటువంటి ఆ కాంప్లెక్స్లన్నీ మన ప్రయత్నం లేకుండా తొలగిపోతాయి, పెళ్ళగింపబడతాయి. అందుకనే భగవంతుని గురించి మనం రోజు విష్ణు సహస్రనామాల ముందు చేసినప్పుడు యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే, స్మరణ మాత్రం చేత జన్మ సంసార బంధములు అనేటువంటి వాటి నుంచి విముక్తి పొందుతుంది. ఎవరిని స్మరిస్తే చేస్తామో అటువంటి వాడు భగవంతుడు. అందుకని రాముడు ప్రత్యక్షంగా అవతారంగా వచ్చినప్పుడు కూడా ఆ లక్షణమే రాముడిలో మనకు కనిపించినటువంటిది. ఉపాయంగా పనిచేస్తుంది. అందుకనే మనకి రామనామం అనేటువంటిది, ఎందుకు రామనామం చేసుకోవడం అంటే అది కారణం. రామనామం జపం చేసుకోవడం కానీ రామనామం అనేటువంటి లేఖనం కానీ ఇవన్నీ ఎందుకంటే మన మనసు దాటి పక్క ఫోకస్ అయితే మనసులో ఉన్నటువంటివి రూట్స్ ఉంటాయి, ఆ రూట్స్ అన్నీ తెగిపోతే అప్పుడు మనకు ఆలోచనలు అనేటువంటివి, తర్వాత మన వాక్ అనేటువంటిది, అంటే మనం మిగతా వాళ్ళతో మాట్లాడేటువంటి మాట అనేటువంటిది, తర్వాత మిగతా వాళ్ళతో మన ప్రవర్తన అనేటువంటిది, ఇవన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట. అదే హీలింగ్, నిజమైనటువంటి హీలింగ్. ఇవన్నీ ఎప్పుడైతే సెట్ అయ్యాయో అప్పుడు మనకి ఇంక ఇబ్బంది ఉండదు. వీటి వల్లగా మనకి మన ఆరోగ్యం, మనకి ఉన్నటువంటి మనస్సులో ఎప్పుడైతే మనకి సరైనటువంటి ఆలోచన ఉండకుండా విక్షేపం ఉంటుందో దానివల్ల మనకు అనారోగ్యం అనేటువంటిది కూడా, అంటే శరీరాన్ని ధర్మాల వల్ల కలిగేటువంటిది వేరు, కానీ తీవ్రమైనటువంటి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయంటే భయము, ఆందోళన. ఇవన్నీ భయము, ఆందోళన అనేటువంటివి ఎందుకు వస్తాయంటే ఇతరుల గురించినటువంటి చెడు అభిప్రాయములు అనేటువంటివి. అందువల్ల అవన్నీ ఏమీ లేనటువంటి వాడే కాకుండా ఇంకోళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఆయన ఆశ్రయించి స్మరించినా కూడా వాళ్ళకు కూడా అవి లేకుండా రక్షించగలడు అని, అందుకోసం అని చెప్పారు. అందుకని ఇక్కడ అది చెప్పినటువంటిది. లోకముల భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అన్నదమ్ముల కన్నా పెద్దవాడై జన్మించి తన పవిత్ర చరిత్రము వలన
లోకముల పాపములను పెళ్ళగించను. అందరి యొక్క అప్పటికి ఇప్పటికీ కూడా ఆయన యొక్క దీనివల్ల అలా చేయగలడు అని రావణుని గురించి వర్ణించాడు. తర్వాత 157 చిన్న వచనమే అంత అని, తర్వాత 58 పద్యం. కిసలయ ఖండేందు బిసకుంద పదాబ్జ పదఫాల భుజ పద్మాబ్జ పదఫాల భుజ రథపాణి నేత్ర కాహళ కరభచక్ర వియత్ పురిన శంఖ జంఘోరు కుచమధ్య జఘనకంఠ ముకుర చందన బింబ శుక గజ శ్రీకార గంధోష్ఠ వాగ్గమన కర్ణన్ చంపకేందు స్వర్ణ శఫర ధనుర్నీల నాసానంగ దృగ్భ్రూశిరోజ నలి సుధావర్త కుంతల వాసనాభికలిత జనకావని పాల కన్యకాలలామ పరిణయమయ్య లలాట నేత్ర కార్ముఖధ్వంస ముంకువ గాగ అతడు అన్నాడు. అంటే సీతాదేవితో పరిణయం అవడం అనేటువంటి విషయాన్ని చాలా అందంగా చెప్పాడు ఇక్కడ ఈ పద్యంలో. 100 వధువు కట్టముగా శ్రీరాముడు సీతను వివాహమాడెను అన్నాడు. సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకోవడానికి కట్నము అంటే రాముడు కూడా కట్నం పుచ్చుకున్నాడా? కట్నం పుచ్చుకోవడం కాదు, శివుని విల్లు విరవడం అనేటువంటి కట్నము. దాన్నే శివుని విల్లు విరుచుట వధువు కట్నముగా శ్రీరాముడు సీతను వివాహమాడాడు. శివధనుర్భంగం అనేటువంటి ఆ కండిషన్ వల్ల సీతాదేవిని వివాహమాడాను. ఆమె ఎటువంటిది, ఇటువంటి వాడికి భార్య అంటే ఆవిడ ఎటువంటిది అంటే ఆవిడని వర్ణిస్తున్నారు. ఆమె జనక మహారాజు కూతురు, మిక్కిలి సౌందర్యవతి, చిగురుటాకుల వంటి పాదములు, బాలచంద్రుని వంటి నుదురు, తమ్మితూడుల వంటి భుజములు, మల్లె మొగ్గల వంటి పలువరుసలు. మనం చూడండి, ఆ అమ్మవారి వర్ణన వచ్చినప్పుడల్లా మనకి లలితా సహస్రనామం మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ అమ్మవారి వర్ణన ఏముంటుందో అదే మనకి పదాలు వేరైనా అదే కనిపిస్తూ ఉంటుంది. చిగురుటాకుల వంటి పాదములు, బాలచంద్రుని వంటి నుదురు, తమ్మితూడుల వంటి భుజములు, మల్లె మొగ్గల వంటి పలువరుస, పద్మముల వంటి అరచేతులు, పద్మపత్రముల వంటి కన్నులు గలది, బాకాల వంటి పిక్కలు, ఏనుగు తొండముల వంటి తొడలు, చక్రవాకము వంటి స్తనములు, ఆకాశము వంటి నడుము, ఇసుక తిన్నెల వంటి పిరుదులు, శంఖము వంటి మెడ కలది, అద్దముల వంటి బుగ్గలు, చందనము వంటి సువాసన, దొండపండు వంటి పెదవి, చిలుక పలుకుల వంటి మాటలు, మదపుటేనుగు వంటి నడక, శ్రీకారం వంటి చెవులు కలది, సంపెంగ పువ్వు వంటి ముక్కు, చంద్రబింబం వంటి మొగము, బంగారు మేని ఛాయ, చేప తళుకుల వంటి చూపులు, చేపల వంటి కనులు, విల్లు వంటి కనుబొమ్మలు, నీనమణుల వంటి ముంగురులు కలిగి, ముడుతలతో కూడిన రోమరాజిచే అలంకరింపబడిన చక్కని నాభి కలది. ఆమె స్త్రీ జాతికి అలంకారము అన్నాడు. రాశి ప్రకాశం కూడా చదివితే మరి ఇంకా తెలుస్తుంది. అతడు పణముగా జనక మహారాజు పుత్రిక అయిన సీతను పరిణయమాడెను. ఆమె చిగురుటాకుల వంటి పాదములు గలది, బాలచంద్రుని వంటి నుదురు,
తమితూడ్ల వంటి బాహువులు, మల్లెమొగ్గ వంటి పలువరస, పద్మముల వంటి మొగము, పద్మదళముల వంటి అరిచేతులు కలది. బాకాల వంటి పిక్కలు, ఏనుగు తొండము వంటి తొడలు, చక్రవాకం వంటి స్తనములు, గగనము వంటి నడుము, ఇసుక తినెల వంటి పిరుదులు, శంఖము వంటి మెడ కలది. అద్దముల వంటి చెక్కిళ్ళు, చందనము వంటి సుగంధము, దొండపండు వంటి పెదవి, చిలుక పలుకుల వంటి మాటలు, గజగమనము వంటి నడక, శ్రీకారముల వంటి చెవులు గలది. సంపెంగ పువ్వు వంటి ముక్కు, చంద్రబింబం వంటి మొగము, బంగారు మేనిరంగు, చేపల వంటి కనులు, వింటి వంటి కనుబొమ్మలు, నీలమణుల వంటి ముంగురులు, సుడిగుండము వంటి నాభి కలదు. ఇవన్నీ ఒక ఉత్తమమైనటువంటి దివ్యము అయినటువంటి స్త్రీకి ఉండేటువంటి సాముద్రిక లక్షణాలన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తాయి. రావణుని గురించి మనకి ఎలా అయితే ఆజానుబాహు సుశిరా సులలాట సువిక్రమ అక్కడ వర్ణించారు చూసారా, ఆయన యొక్క శరీరం ఎలా ఉంది, సమ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ మరి బాలరామాయణంలో మొత్తం ఆ వర్ణం అంతా ఎలా ఉందో అలాగా ఇక్కడ సీతాదేవి యొక్క ఆమె యొక్క శరీరం యొక్క ఇదంతా కూడా సాముద్రికమైనటువంటి లక్షణాలతో ఆమె దివ్య స్త్రీ అనేటువంటి తెలియజేసేటువంటి విధంగా వర్ణింపబడింది. తర్వాత 159, 160 పద్యం అంతా రామున్ మేచక జలదశ్యామున్ సుగుణాభిరాము సద్వైభవ సుత్రామున్ దుష్ట నిశాట విరామం పొమ్మనియ పంక్తిరథుడు అడవులకున్. ఇట్లు వంచిన లక్ష్మణుడు జనకాత్మజయున్ తనతోడ నేగుదే నరిగి రఘుత్తముండు ముదమారగదొచ్చే తరక్షు సింహ సూకర కరి పుండరీక కపి ఖడ్గ కురంగ వృకాహి బల్లకాసర ముఖవన్య సత్వ చెండతరాటవిన్ దండకాటవిన్. ఇక్కడ 160 తర్వాత 162 మధ్యలో చిన్న వచనం తప్ప, అందువల్ల ఆ 2 పద్యాలకి తగినటువంటిది. నీలి మబ్బు వలె సామన ఛాయ గలవాడు, సద్గుణములచే అలంకరింపబడినవాడు, వైభవన ఇంద్రుని వంటివాడు, దుష్ట రాక్షసులను అంతమొందించిన వాడు అగు శ్రీరాముని దశరథుడు అడవులకు పంపెను. అంటే ఇక్కడ కథ ఇదంతా బ్రీఫ్గా ఇస్తున్నారు, మొత్తం అంతా వివరంగా అని కాకుండా. కానీ బ్రీఫ్గా ఇచ్చిన సీతాదేవి గురించి రాముడి గురించి మొత్తం వారి యొక్క తత్వం అంతా కూడా ఈ కొద్ది పదాల్లోనే వర్ణించారు ఇక్కడ. అందుకని సుగుణాభిరాముడు, పైగా ఈయన శరీరం యొక్క ఛాయ నీలి మబ్బు వంటి చామన ఛాయ కలవాడు అన్నారు. రాముడు శ్యామవర్ణం. ఆ శ్యామవర్ణం అనేటువంటిది చామన ఛాయగా ఉన్నటువంటిది, అంటే పూర్తిగా నీలమైనటువంటి రంగులో ఉంటాడు, నీలమేఘ శ్యాముడు అని కూడా రాముడు అంటారు కదా. అంటే నీలి మబ్బు అనేటువంటిది ఈ నీలం అనేటువంటిది ఇక్కడ పూర్తి నీలం అంటే నీలంగా కనిపిస్తుంది మనకి. అది చామన ఛాయ నీలవర్ణము ఈ రెండింటికి మధ్యగా ఉంటుంది. మనకి నిజంగా ఆకాశంలో కూడా ఆకాశం నీలంగా ఉందంటాం. నిజంగా ఆకాశం మన కంటికి నీలంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆకాశంలో వేరే రంగే ఉండదు. అది పూర్తిగా
ప్రకాశం, వెలుగు అనేటువంటిది లైట్ యొక్క ఇది తప్ప మన కంటికి అలా కనిపిస్తూ ఉంటుంది. అదే మనకి ఆ శ్రీరామచంద్రుడి యొక్క శరీర వర్ణం కూడా నీల మేఘశ్యాముడు అని. అందుకని ఆయన శరీరంలో ఉన్నటువంటిది మనకు విశ్లేషం చేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. నీలిమబ్బు వంటి చామన ఛాయ కలిగినటువంటి వాడు ఆయన శరీరంలో ఉన్నటువంటిది అది. పైగా ఆయన అలంకారములు ఏమిటనంటే సద్గుణములతో అలంకరింపబడినవాడు. ఇది కూడా విశేషమే. మనం అలంకారాలు మనం మంచి నగలు పెట్టుకోవచ్చు, లేకపోతే పులిగోరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఉంగరాలు పెట్టుకోవచ్చు, ఇవన్నీ అలంకారాలు చేసుకోవచ్చు. కానీ ఆయన అసలైనటువంటి అలంకారం ఏంటంటే ఆయన ఇవన్నీ పెట్టుకోకపోయినప్పటికీ ఆయన అలంకారం ఏదంటే సద్గుణములే అలంకారం అంట. అవి నిజమైనటువంటి అలంకారాలు. అందుకని సద్గుణములు అనేటువంటివి ఉన్నటువంటి వాడికి వేరే అలంకారం చేసినా చేయకపోయినా ఏమి తేడా ఉండదు. సద్గుణములు అనేటువంటి లేకపోతే మనం ఎన్ని అలంకారాలు చేసుకున్నప్పటికి కూడా వాటి వల్ల ఉరికినే భ్రాంతి తప్ప నిజమైనటువంటిది ఉండదు. సద్గుణములు అనేటువంటివి నిజమైనటువంటి అలంకారాలు ఎవరికైనా సరే అవి మనం తెలుసుకోవాలి. అటువంటి వాడు వైభవమున ఇంద్రుని వంటి వాడు. ఇంద్రుడికి ఉన్నటువంటి వైభవం ఏంటంటే 3 లోకాలుగా ఆధిపత్యం ఉంది. అది మరి ఈయనకేమి రాజ్యం ఇంకా పూర్తిగా అప్పటికి ఏమో లేదు. కాదు, అడవులకు వెళ్ళాడు, అప్పటికి కూడా ఆయన వైభవం ఉందా అంటే అడవికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయన వైభవం ఉన్నటువంటి వాడే. ఎందుకని అంటే ఆయన ఎక్కడున్నా ఎలా ఉన్నా అందరి యొక్క హితము, అందరిని రక్షించగలిగినటువంటి సామర్థ్యము, ఇది నిజమైనటువంటి వైభవం. అది కలిగినటువంటి వాడు ఆయన. అడవికి వెళ్ళినప్పుడు దండకారణ్యంలో మమ్మల్ని రక్షించమని ఋషులు అడిగారు. అలాగే సుగ్రీవుడు ఆయన ఆశ్రయించాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆశ్రయించారు తప్ప ఆయన ఎవరిని ఆశ్రయించలే. ఒక ఆయన చెప్పారు, రాముడికి కూడా ఒక లోపం ఉందండి, ఆయనకు ఆశ్రయించడం చేత కాదు. ముందు మర్యాదగా ఆశ్రయించినట్టుగా అడిగాడు సముద్రుని దారివ్వమని. ఇవ్వకపోయినప్పుడు ఏం చేయాలి, నువ్వే దిక్కనాలు తప్ప వెంటనే బాణం తీశాడు. కాబట్టి ఆయనకు ఆశ్రయించడం చేత కాదు, ఆశ్రయం ఇవ్వడమే తప్ప తీసుకోవడం చేత కాదు అన్నారు. అక్కడ ఆయన ఎవరిని కూడా ఆశ్రయం కోరలేదనేటువంటి దానికి వాలితో ఆయన మాట్లాడినటువంటి సంభాషణ చాలా ముఖ్యమైనటువంటిది. వాలిని బాణంతో కొట్టాడు, వాడు పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఈయన కొట్టేసి పారిపోలేదు, వాడి దగ్గరికి వెళ్ళాడు. ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాలి చూసి, నువ్వు ఎంత పని చేసావయ్యా నువ్వు వాడు యూస్లెస్ ఫెలో, నా తమ్ముడు, వాడితో స్నేహం చేసి నన్ను పడగొట్టావు, పిచ్చివాడివి. నీ భార్యను ఎత్తుపోయినటువంటి రావణాసురుడు నేను ఒకసారి కబురు చేస్తే చాలు వాడు చచ్చినట్టు భార్యను తీసుకొచ్చి కబజవుతాడు. అలాంటిది నువ్వు ఎంత తెలివి తక్కువ వాడివి అసలు, నీకు అసలు బుర్రలో తెలియలేదు అంటే రావణ నవ్వాడు. నా భార్యని ఎత్తుకుపోయినటువంటి వాడిని శిక్షించడానికి వెళ్తున్నాను నేను. ఎందుకు, ఎవరి భార్యని ఎవడెత్తుకుపోయినా వాడిని శిక్షిస్తా. ఇది రాజలక్షణం. ధర్మం ప్రకారం వాడు ధర్మపత్ని అయినటువంటి ఒకటి ధర్మపత్నిని ఇంకోటి ఎత్తుకుపోతే వాడు శిక్షార్హుడు ధర్మం ప్రకారం, ధర్మశాస్త్రం ప్రకారం. అందుకని నేను ఈ మొత్తం రాజ్యం అంతటికి కూడా రక్షకుడుగా నేను ఉన్నటువంటిది. దీనికోసం ఆ రక్షకుడైన పరిపాలకుడి తరఫున నేను నా భార్యని ధర్మపత్నిని ఎత్తుకుపోయినటువంటి వాడు నేనప్పుడు చూసి వాడిని శిక్షించడానికి వెళుతున్నాను. ఇక్కడ నువ్వు నీ తమ్ముడు భార్యని నువ్వు అలా అపహరించావు కదా,
అందుకు నేను శిక్షించాను. అంతేగాని నా భార్యని నేను రక్షించడం కోసం నీ సహాయం నాకు అవసరం లేదు పిచ్చివాడా. అక్కడ ఇంకోటి కూడా ఆన్సర్, అది సుగ్రీవుడికి కూడా ఆన్సర్ లభించింది అక్కడ. అప్పటిదాకా వాడు ఏమనుకున్నాడంటే, నువ్వు కనుక మా అన్నయ్యని చంపి పెడితే నేను నీ భార్యను వెతికి పెడతా నా సైన్యంతో అన్నాడు. రాముడు ఒప్పుకున్నాడు అనుకున్నాడు. ఇక్కడ వారిని సవరించిన తర్వాత నేను ఎందుకు చంపుతున్నానంటే, నువ్వు పరాయవాడి భార్యను ఎత్తుకొచ్చావు, నా భార్యను ఎత్తుకెళ్ళిన వాడిని రేపు ఏం చేయబోతున్నానో అదే ఇప్పుడు నేను చేశాను. అయితే లోకల్లో ఉన్న అందరి భార్యలు ఎవరు ఎత్తుకెళ్ళాడు ఇదే పని అనుకోవాకు, నా రాజ్యంలో ఉండి నువ్వు తప్పు చేసావు కాబట్టి నేను ఈ అడవికి వెళ్ళమన్నప్పుడు అడవిలో నేను రాజుని కాబట్టి నేను శిక్షించాను అన్నాడు. అది వాడికి అర్థమైంది. సుగ్రీవుడు కూడా షాక్ తిన్నాడు. అప్పటిదాకా వాడు అనుకుంటున్నాడు డీల్ ప్రకారం, మన స్థాయిలో మనం ఆలోచిస్తాం కదా, మన డీల్కి నచ్చి చేశాడు అనుకున్నాడు. అప్పుడు వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు. అందుకని నా భార్యని రక్షించుకోవడానికి ఇంకోటి సహాయం అక్కర్లేదు. కానీ సుగ్రీవుడు నువ్వు నా రాజ్యాన్ని నాకు ఇప్పించావు, నా భార్యని నాకు ఇప్పిస్తే నీ భార్యని వెతికి పెడతాను, నీ సహాయం చేస్తాను వాడన్నాడు. కానీ వాడు రాకపోయినంత మాత్రాన తాను లంక వాడు రావణాసురుడు సంహరించలేడని అర్థం కాదు అక్కడ. అది వాడు వాళ్ళకి చెప్పింది. అది అక్కడ ఇంకోటి కూడా జరిగింది. అది చెప్పిన తర్వాత వాడికి అర్థమైంది, ఓహో పొరపాటుగా అర్థం చేసుకున్నాను వీడి మామూలు సామాన్య మానవుడని అని అర్థమైంది. అప్పుడు ఇంకా చివరిలో శరీరం వదిలే క్షణంలో వాడి కంట్లోంచి నీరు వచ్చింది, కన్నీరు వచ్చింది. అప్పుడు రాముడు చెప్తాడు, నీ కన్నీరు ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలుసు. నువ్వు తమ్ముడు భార్యని ఎత్తిపోయావు, నీకు తమ్ముడేగా వాడు, రేపు నీ భార్యని నీ ఎత్తిపోయి నీ కొడుకుని ఏమైనా చేస్తాడు, నీ కొడుకుని నీ రాజ్యం వాడి రాజ్యం నుంచి వాడిని చేసావు, నీ రాజ్యం మంచి వండివాడు తీసేసుకుని నీ కొడుకుని అన్యాయం చేస్తాడనేటువంటి నీ భావన. అలా చేశాడంటే వాడు కూడా దండార్హుడు అవుతాడు. దండనార్హుడు అయితే వాడిని కూడా నేను క్షమించను, ఏం భయం లేదు, నీ కొడుకు యొక్క వాడిని రక్షించడం నేను చూసుకుంటా అన్నాడు. అప్పుడు వాలి నిర్భయంగా శరీరం వదిలేశాడు. అంటే ఎంతటి సామర్థ్యం రాముడిది అంటే వాలికి అర్థమైంది. అది సుగ్రీవుడికి కూడా వార్నింగ్, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అందుకని అంగదుడికి ఏమైనా అన్యాయం జరిగిందా అని తలకాయ లేచిపోతుంది అర్థం సుగ్రీవుడికి అక్కడ అని అన్నాడా, అనలేదు. వేరే వీడికి చెప్పేప్పటికీ వాడికి అర్థమైంది, జాగ్రత్తగా ఉన్నాడు వాడు. అందుకని వెంటనే అంగదుడిని యువరాజుగా పట్టాభిషేకం చేసేసాడు వాడు, మాట్లాడకుండా. రాముడు పిలిచి చెప్పలే, ఎవరై నువ్వు వాడికి యువరాజు పట్టాభిషేకం చేయడానికి కూడా చెప్పలే రాముడు, వాడు వెంటనే చేసేసాడు. అది రాముడి యొక్క మాట అంటే. రాముడు బాణం ఎటువంటిదో రాముడి మాట కూడా అటువంటిదే. అందుకని దశరథుడు శ్రీరాముని అరణ్యమునకు పంపగా తమ్ముడు లక్ష్మణుడును భార్యకు సీతయు తన వెంట అడవులకు వచ్చిరి. ఇది అరుదైన విషయం. అరుదైన విషయం అని ఎందుకు ఈ మాట అన్నారు అంటే, అడవికి వెళ్ళమంది రాముడిని ఒక్కడనే. దశరథ మహారాజు అంటే కైక కూడా, అసలు కైక కోరింది. దశరథ మహారాజు వెళ్ళమంటే కైక కోరికది. కైక ఏమని కోరిందంటే వాడిని అడవికి పంపించు, వీడిని సింహాసనం ఎక్కించు, అంతే రెండే అడిగింది. అంతేగాని లక్ష్మణుని కూడా వాడితో పంపించు, సీతను కూడా పంపించు కైక ఏం అడగలేదు. రెండే వరాలు అంతకుముందు ప్రామిస్ చేశాడు ఆయన. ఆ రెండే వరాలు ఇప్పుడు అడుగుతున్నాను, తర్వాత అడుగుతాను సమయం వచ్చినప్పుడు అందప్పుడు. అందుకనే పూర్వం దత్తవరాదేవి వరమేన మయాచత. ఏమిటి అడిగింది? రెండే అడిగింది. నివాసనం చ రామస్య భరతస్య అభిషేచనం. చాలా సింపుల్గా అడిగింది ఆవిడ. మరి లక్ష్మణుడు కూడా వెళ్ళడం ఎందుకు? కైక అడగలేదు, దశరథుడు కూడా నువ్వు కూడా వెళ్ళరా అని లక్ష్మణుడికి చెప్పలేదు. మరి సీతను కూడా నువ్వు కూడా వెళ్ళి భర్త వెనకాల నువ్వు అని చెప్పి ఆయన కూడా చెప్పలేదు. కానీ లక్ష్మణుడు ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది రామాయణంలో జాగ్రత్తగా అక్కడ చదువు. ఆ శ్లోకం ఒకటి ఉంది. వాడు అన్నగారితో కూడా బయలుదేరట లక్ష్మణుడు. అన్నగారంటే అంతటి
ఇష్టము, అన్నగారంటే అంత భక్తి కలిగినటువంటి వాడు. వాడు అలా బయలుదేరి వెళ్ళడం అనేటువంటిది, మరి వాడి తల్లి ఉంది సుమిత్రాదేవి. అరే నువ్వెందుకురా వెళ్ళడం, వాడు మీ అన్నగారిని వెళ్ళమన్నాడు నాన్నగారు. ఆ కైక అడిగింది కూడా వాడిని పంపించమని. ఒరే నువ్వేమిట్రా, నువ్వెందుకురా వెళ్తావు అని సుమిత్ర అనొచ్చు, కానీ అనలేదు. అక్కడ వాల్మీకి మహర్షి ఏం రాశాడు, సుమిత్ర ఆనందవర్ధన, రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరి వెళ్ళడం అనేటువంటి సుమిత్రకు ఆనందకరమైంది అది అని రాశాడు. ఒక్క వాక్యం రాశాడు ఆ శ్లోకంలో. అంటే ఏమిటి అర్థం, నిజంగా లక్ష్మణుడు రాముడితో కూడా వెళ్ళకపోతే సుమిత్ర సంతోషించేది కాదు. తన కొడుకు వెళ్ళాల్సిన అప్లికేషన్ లేకపోయినప్పటికీ వాడు రాముడితో కూడా ఆయన సేవకు నువ్వు వెళ్తున్నాడు తన కొడుకు అంటే ఎంతో ఆనందించిండు సుమిత్ర. ఒకటేమిటి, రాముడి యందు వాత్సల్యం అనేటువంటిది అటు కైకకి ఉంది, సుమిత్రకి ఉంది. కౌసల్యకి ఎంతైతే ప్రేమ వాత్సల్యాలు రాముడి యందు ఉన్నాయో అంతే కైకకి ఉంది, సుమిత్రకి ఉంది. అంతేకాకుండా మరి తన కొడుకు మీద లేదా అంటే తన కొడుకు మీద ఉంది, వాత్సల్యం ఉంది, ప్రేమ ఉంది, కానీ మమకారం కాదు. సుమిత్రకు ఉంది కర్తవ్యం. ఏమిటా కర్తవ్యం, రాముడితో కూడా వెళ్ళి ఆయన సేవించాలి అనేటువంటిది కర్తవ్యం. అందుకనే బయలుదేరేప్పుడు చెప్పింది, ఇక నుంచి నీకు తండ్రి అన్నగారు, నీకు తల్లి వదిలి గారు జాగ్రత్త అని చెప్పింది. మాం విద్ధి జనకాత్మజాం, అది అందుకని సీతాదేవిని నువ్వు ఎలా చూడాలి, మాం విద్ధి, నీ తల్లి అయినటువంటి నన్ను ఎలా చూస్తావో ఆ తల్లిలా చూసుకో ఆవిడ్ని అని చెప్పింది. అందుకని నిజమైనటువంటి తల్లి అనమాట ఆవిడ. అందుకని సుమిత్ర ఆనందవర్ధన, ఆవిడ ఆనందించింది ఆవిడ, అది కారణం. అందుకని లక్ష్మణుడు ఇక్కడ అరుదైన విషయం అనే మాటలో ఎందుకు అరుదైన విషయం అన్నారు, నిజంగా లోకల్లో మామూలుగా ఆలోచిస్తే చాలా రేర్ ఇన్సిడెంట్ అది. వాడిని ఒక్కడనే వెళ్ళమన్నారు కానీ మరి వీళ్ళు వెళ్ళమని లేదు కదా, ఎందుకు వెళ్ళారంటే అరుదైన విషయం అని ఇక్కడ రాయడంలో అది అర్థం. సీతాదేవి సీతాదేవి విషయం తెలుసు, ఆవిడ అరణ్యానికి వెళ్ళక్కర్లేదు, కానీ అక్కడనే భయంకరమైనవి అవన్నీ ఉంటాయి. అవన్నీ చెప్తే రాముడు ఆవిడ అందనమాట, ఈ రాజ్యంలో నువ్వు నన్ను ఒక పురుషుడికి చేశాడు అనుకున్నావు మా నాన్నగారు అని ఒక చిన్న మాట అంటే ఇంకో చోట చెప్పారు అది. అందుకని నేను నీతో కూడా రావడానికి నాకేం భయం లేదు, నీకంటే ఒక అడుగు ముందే ఉంటా అని చెప్పింది ఆవిడ సీతాదేవి. అలాగే నిజంగానే ముందే ఉంది, లంకలో ముందు ఆవిడ వెళ్ళింది కదా. మరి అది రామాయణం అంటే మనకి తర్వాత సమయం అయింది, మిగతా రేపు చెప్పుకుంటాం. వాసుదేవ.